వాక్యం చదువుకుందాం. ముందుగా పాత నిబంధన గ్రంథం నుంచి మలాకీ పుస్తకం నుండి ఒక వాక్య భాగము, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనము భాగమును చదువుకుందాం. ముందుగా మలాకీ పుస్తకం నుండి 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకరు చదివినిపించండి. ఆ తర్వాత 2వ వాక్యము కొత్త నిబంధనకి వెళ్దాం. చూడండి 10వ వచనం. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము అనే ప్రశ్నతో ముగించబడింది. ఇంకొక వాక్యం భాగం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 4:6. చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. మనం ఇదివరకు ప్రార్థన చేస్తాం. దయచేసి కూర్చోండి పేరందరూ కూడా. మనము గత 2-3 వారాల నుంచి మనము ఒక ముఖ్య అంశాన్ని బోధించుకుంటున్నాం. దైవత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రేయర్. అలాగే 2-3 వారాల నుంచి కృష్ణాపాలెంలో శనివారం సాయంత్రం ప్రార్థన చేస్తున్నారు. అమ్మా చేస్తున్నారా షారూన్? అలాగే తణుకులో కూడా మరి కొంతమంది సిస్టర్స్ ఉదయకాలంలో దేవుని మందిలో ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క ప్రార్థనలే నన్ను నడిపిస్తున్నాయి. మీ యొక్క ప్రార్థనలే ఈ సంఘానికి చాలా చాలా అవసరమై ఉన్నాయి. అలా ప్రార్థించిన మీలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ ప్రయాసము, మీ కష్టము, మీ సమయము ఎక్కడికి వెళ్ళదు. అది తిరిగి మీ కుటుంబానికి, మీకు, మీ జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది. క్రీస్తునందు ఈ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ ఒక్క లైన్ తోటి మీరు కూడుకోండి ప్రియారా. ఎవరు వస్తున్నారు రావట్లేదు పట్టించుకోవద్దు. ఎవరు రాకపోయినా సరే, ఒక్కరైనా సరే, నేను క్రీస్తునందు ప్రయాసపడుతున్నాను, ఈ ప్రయాసము వ్యర్థము కాదు అనే మైండ్తో రావాలి తప్ప వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు రావట్లేదు కాబట్టి నేను ఎందుకు, మన కూలి పనికి అనట్లేదు. దేవుని మందిరంలో ప్రార్థనా పరిచయం చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. మీరు చేసే పని దైవ కార్యంలో ఒక భాగం, ఇక్కడ జరుగుతున్న సేవకి ఒక భాగం, ఇక్కడ ఆత్మలకి రక్షించబడడానికి ఒక భాగం, ఇక్కడ వాక్యం చెప్పడానికి కూడా కారణము కూడా అదే ఉన్నది. దేవుడు బయట వెలుపడి కూడా కొంత సువార్త కార్యక్రమాలు మధ్యలో దేవుడు మన మధ్యకు వచ్చి పరిచయం చేస్తూ ఉన్నాడు. దానికి కారణము మీ వెనక మీరు చేసే ప్రార్థనలు. ఖచ్చితంగా వాటిని కొనసాగండి. దేవుని ప్రవక్త అంటాడు, ఒక చోట 9 నుంచి మధ్యాహ్నం వరకు ఒక గుంపు ప్రార్థన చేస్తుంది, మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు, అనగా 12 నుంచి 3 గంటల వరకు ఒక గుంపు ప్రార్థన చేస్తుంది, 3 నుంచి 6 వరకు మరొక గుంపు ప్రార్థన చేస్తుంది. వారి ప్రార్థనలే నన్ను నడిపిస్తానని చెప్పాడండి. మన పౌలు కూడా చాలా సందర్భాలు అంటాడు, నేను బంధకాల్లో ఉన్నాను, నేను సువార్త ప్రకటించినట్లు నా కోసం మీరు ప్రార్థన. ఆయన ప్రార్థన చేసుకోలేడా? నో. ఎంత దైవజనుడైనా, ఎంత ప్రవక్త అయినా వెనకాల ప్రార్థించే గుంపు ఖచ్చితంగా ఉండాలి. ఎంత గొప్ప స్పీకర్ అయినా, ఎంత తెలివేడు అయినా, ఎంత జ్ఞానమున్నా, చదువున్నా, అన్నీ తెలిసిన ప్రవక్త వెనక ఒక చిన్న గుంపు ఉపవాసం ఉండి ప్రార్థించిన వారి పేర్లు కూడా చదివాడండి ఆయన. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి మనది ప్రవక్త పరిచయం అంత గొప్ప కాదు, కానీ అందులో చిన్న రవ్వంత పరిచర్య మంది. సో అలాంటి చిన్న పరిచర్య వెనక దేవుడు ఉండాలంటే ఎప్పుడు మీరు మోకాళ్ళ మీద సహకరించండి. తప్పకుండా
తప్పకుండా మిమ్మల్ని దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగాక. మన అంశం వెళ్దాం పేరు. గత వారం నుంచి మనము చెప్పుకున్న అంశాలు ఇవే. సింపుల్గా చెప్పాలంటే దేవుడు ఒక్కడే, వన్ గాడ్. దేవుడు ఒక్కడు అనే దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. దానికి ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి, ఎన్నో కామెంట్స్ ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి దానిపైన. దేవుడు ఒక్కడే దానికోసం ఎన్నో రచయితలు ఎంతోమంది రాశారు. చివరికి దేవుడు ఒక్కడని చెప్పుకొచ్చి వాళ్ళు ముగింపడికి వచ్చారంటే త్రిత్వం అనే దగ్గర ముగించారండి. వాళ్ళు త్రియేక దేవుడు అని దాన్ని ముగించారు. ఒక్క దేవుడే కానీ ముగ్గురు అని ముగించారు. ఎవరి స్పీకర్ అయినా ఈరోజు ప్రతి సంఘశాఖ సేవకుడు ఒక్కడే దేవుడు అని చెప్పి ముగింపు త్రిత్వంతో ముగిస్తున్నాడు అనమాట. కానీ ఈ కాలంలో ఒకే ఒక్క ప్రవక్త దాన్ని, ఆ మర్మమును చాలా స్పష్టంగా బోధించగలిగాడు. ఎందుకనంటే వాక్యము ప్రవక్త ఎద్దుకు వస్తుంది కనుక. వాక్యం వెళ్ళినప్పుడు ఎక్కడికి వస్తుందంటే రెవరెండ్ ఎద్దుకు రాదు, బిషప్ ఎద్దుకు రాదు. తెల్లబట్టలు వేసుకుంటూ చక్కగా నల్లమైలు పట్టుకొని సమాజం తిరిగేటువంటి పరిశుద్ధులను పిలువబడే వారి ఎద్దుకు రాదు. కానీ కయప అన్న అయినటువంటి యాజకుల ఎద్దుకు రాలేదు. కానీ అరణ్యంలో ఉన్నటువంటి జక్రీ కుమారుడు యోహాను ఎద్దుకు వాక్యం వచ్చినని బైబిల్ చెబుతుందండి. అది ఎన్నడూ మారదు. ఆది నుంచి కూడా, ఫ్రమ్ ద బిగినింగ్ స్టిల్ నౌ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తన విధానాన్ని మార్చుకోలేదండి. ప్రవక్తల ద్వారా దేవుడు సందేశాన్ని ఇవ్వటం మొదలుపెట్టాడు. ప్రవక్తల్ని దూత అని పిలిచారు. దూత అనగా సమాచారం తీసుకొచ్చేవాడు, సందేశం తీసుకొచ్చేవాడు. దూత అనగా మెసెంజర్ అని పిలిచారండి. కాబట్టి పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు కూడా దేవుడు అదే విధంగా తీసుకొచ్చాడు. చాలామంది అభిప్రాయాలు ఏంటంటే ప్రవక్తలు లేరిక అనే ఒక ఫిక్స్ అయిపోయారు ప్రజలు. ప్రవక్తలుగా లేరని ఫిక్స్ అయిపోయాడు. దానికి కారణం ఏంటంటే ఒక వాక్య భాగం ఉంది. అది ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచనములో చదవండి దయచేసి పేరు. పూర్వకాలమందు అంటే పాత నిబంధన కాలంలో, పూర్వకాలమందు నానా సమయంలో అంటే అనేక సందర్భాలలో నానా రకాలుగా నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా, చూడు ఏమంటాడు ఇక్కడ పౌలు గారు, పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయాలలో ఈ విధంగా పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంటే అక్కడ దాన్ని ముగించాడు అనుకున్నారు వాళ్ళు. ఆ వచనం చూసుకుని ఆయన ముగించట్లేదు, కొనసాగిస్తున్నాడు. చదవండి. ఈ దినముల అంతమందు, ఏ దినముల అంతమందు? ఎండ్ టైం అన్నమాట, అంత్యకాలమందు. ఇంకా చెప్పాలంటే వాట్ ఈస్ ద ఎండ్ టైం? ఏంటి అంత్యకాలం అంటే ఎప్పుడు ప్రవక్త వచ్చాడో ఆ ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత అది అంత్యకాలం అండి. మీకు అర్థమైంది మీరు చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో ఆ ప్రవక్త ప్రచారించిన తర్వాత ఆ ప్రవక్త రంగు మీద ఉన్నప్పుడు అది అంత్యకాలం అనమాట. లేక ఆ ప్రవక్త వర్తమానము ఆ ముగింపు వెళ్ళే వరకు, ఆ కార్యము చేసుకుని తిరిగి వచ్చే వరకు అది అంత్యకాలము. ప్రైజ్ ది లార్డ్. చదవం. ఈ దినం అంతమందు కుమారుని ద్వారా మాట్లాడేను అన్నాడు. అంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే కుమారుని ద్వారా మాట్లాడేశాడు. కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్థమైంది మీకు? కుమారుడు ద్వారా మాట్లాడేశాడని చెప్పిన తర్వాత ప్రజలు ఏమనుకున్నారంటే కుమారుని తర్వాత ఇక ప్రవక్తలు లేరు అనుకుంటున్నారు. మరి పౌలు ఎవరు చెప్పండి? పౌలు ప్రవక్త కాదా? అగ్గాబు అనే వ్యక్తి ప్రవక్త కాదా? అపోస్తల దినాల్లో అతడు ప్రవక్తగా లేడా? ప్రవచించలేదా? కాబట్టి ప్రవక్తలు రెండు రకాలు ఉన్నారండి. ప్రవచించేవారు ఉన్నారు, అది ప్రవచన వరం గలవాని కూడా ప్రవక్త అని పిలుస్తారు. కానీ వాక్యము తీసుకొచ్చే ప్రవక్తలు కాదు వాళ్ళు అనమాట. రెండు రకాలు గుర్తుపెట్టుకోండి. ప్రవక్తలు రెండు రకాలు ఉన్నారు. సంఘములో ప్రవచన వరం కలిగిన వారు వారిని ప్రవక్తలను పిలుస్తారు, ప్రవచిస్తారు అంతే వాళ్ళు, కానీ వాక్యం తీసుకురాలేరు. అదొక వరం. కానీ బైబిల్లో దేవుడిని యెహోవా పంపించే ప్రతి స్థలంలో దస్ సైడ్ ద లార్డ్, యెహోవా ఎలాగూ సెలవిచ్చేవాడు అనేవాడు వాక్యాన్ని తీసుకొచ్చేవాడు, సందేశం తీసుకొచ్చేవాడు. అంటే దేవుని యొద్దకు వెళ్ళి ఆయన మనసులో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు అందించేవాడు ప్రాఫిట్, ప్రవక్త అన్నమాట. దీనికి దానికి తేడా తెలియదు చాలామంది ఉన్నారు. అందుకే ప్రవక్త అన్నాడు, ప్రవచనం వరం వేరు,
ప్రవక్త వేరు అన్నాడు. మీరు చదివారో లేదో నాకు తెలియదు, కానీ చదవండి, పుస్తకాలు బాగా చదవండి, పుస్తకాలే బాగా చదవండి. నాతో ఉన్నారా? పుస్తకాలే బాగా చదవండి. ఏ పుస్తకాల గురించి చెప్తున్నాను నేను? హరికథ, బుర్రకథ, లేకపోతే వారి రాసిన పుస్తకాల గురించి చెప్పట్లేదు. అది తప్పని చెప్పలేదు, పేర చదవచ్చు టైం ఉంటే. కానీ వాటికన్నా ఎక్కువ ఈ కాలవర్తమానానికి పుస్తకాలకి ఎక్కువ దాన్ని ఏదో అంటారు, పుస్తకాల పురుగు అంటారు కొంతమంది. ఏమంటారండి? ఏమంటారు? పుస్తకాల పురుగు అని తెలుసా మీకు? తెలుసా? మరి పట్టుకోండి అంటే పుస్తకాన్ని మొత్తం, అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఈడన పేపరు, సాక్షి పేపరు, ఆ పేపరు, ఈ పేపరు, న్యూస్ పేపర్ పెట్టుకుని వాళ్ళు కూడా పురుగులు అన్నమాట. దేనికి పురుగులు వాళ్ళు? దేనికి పురుగులు? దేనికి? న్యూస్ పేపర్కి పురుగులు అంటారు కొంతమంది. ఇప్పుడు న్యూస్ పేపర్ చదవద్దని చెప్పట్లే, నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడలే. జస్ట్ పురుగు అనగా దాన్ని పట్టుకుంటే మనం తినేయటం అనమాట. ఒక చెట్టులో దాన్ని పట్టుకునే పురుగు చూడండి, గొంగళ పురుగు చూడండి, ఆకును పట్టిందంటే ఏం చేస్తుంది? మొత్తం చిల్లు పెట్టేసి అసలు ఆకు లేకుండా కాండం ఉంచుతుంది. అది పురుగు అంటే. ఈరోజు అంటే మమ్మల్ని పురుగులు అంటున్నారా? నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు వర్తమాన పుస్తకం తినే పురుగులుగా మారిపోవాలి. నాతో ఉన్నారా? అలా మీకు టైం దొరికినప్పుడు అలా ఎప్పుడు పడితే అప్పుడు పుస్తకాలు తిరిగేస్తూ ఉండండి. పక్షిరాజు ఆహారం అది, ఈగిల్ ఫుడ్. పక్షిరాజు ఆహారాన్ని తింటుంది. మీరు గ్రద్దలు గారు, మీరు రాంబోతులు గారు, మీరు పిచ్చి పక్షులు కాదు. మీరు నిజంగా దేవుని పక్షిరాజు పిల్లలైతే తాజా మాంసం ఎక్కడుండనో, తాజా మాంసం అంటే ఆ కాలానికి ఇవ్వబడిన వర్తమానము, ద ఫ్రెష్ ఫుడ్. ఎక్కడైతే తాజా మాంసాహారం ఉన్నదో అక్కడికి పక్షిరాజులు మాత్రమే ముందొస్తాయండి. అవి తినేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మాంసం కుళ్ళిపోయి పురుగు పడితే అప్పుడు గ్రద్దులకి వాసన వస్తుందండి. మరి మీరు ఏం తింటున్నారు అనేది ఇక్కడ ప్రాముఖ్య విషయం. నేనైతే ఎక్కువ వర్తమాన పుస్తకాలు మాత్రం చదివితే టైం ఉంటే. ఒకటి కార్లో పడేసుకుంటాను, ఒకటి బ్యాగ్లో పడేసుకుంటాను, ఒకటేమో ఇంట్లో పడేసుకుంటాను. నేను బెడ్రూమ్ దగ్గర కూడా లైట్గా పుస్తకాలు పేర్చుకుంటాను. నిద్ర వచ్చేదాకా తిరిగేస్తూ ఉంటాను. పట్టానంటే మాత్రం వదలండి, మొత్తం దాన్ని తినేయాలి, మొత్తం అయిపోవాలి వారంలో. లేదా వారం అంతా జోలికి వెళ్ళకపోతే మాత్రం రెండో వారం దానికి డబ్బులు ఇచ్చి తీసుకుంటాను. ఎందుకు అంటే అది ఈ కాలం యొక్క ఆహారము, సీజన్ ఫుడ్, ఋతువుకు సరిపడే ఒక ఆత్మీయ ఆహారం అండి అది. మీరు దాన్ని తినకపోతే చచ్చిపోతారు. ఈ మాట అందుకు క్షమించండి, తప్పకుండా అనాలి, అనకపోతే బ్రతకరు. మీరు దాన్ని తినకపోతే ఏమవుతారు? చచ్చిపోతారండి. నిజంగానే ఆహారం తినకపోతే ఏమవుతాడు మనిషి? చెప్పండి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషి మెల్లిగా క్షీణించిపోతాడు అనమాట. 40 రోజుల తర్వాత 40 ఉపవాసం అంటే అండి 40 రోజుల వరకు మనిషి తనలో ఉన్న 70% నీరు చేత బతికేస్తాడంట. తనలో ఉన్న 70% నీరు చేత బతికేస్తాడట. ఇక ఆ తర్వాత 40 రోజుల తర్వాత ఇక మనిషి ఉపవాసం చేయలేడు, ఎండిపోతాడనమాట, మెల్లిగా క్షీణించిపోతాడనమాట. సో ఈరోజు ఆహారము, పక్షిరాజు ఆహారం అంటే పక్షిరాజు మాత్రమే. అది ఎలాంటిదంటే పైనుంచి తన ఆహారాన్ని వెతుక్కుంటుందంట. అది ఎంత దూరంగా ఉన్నదో, దాని ఆహారం ఎంత దూరంగా ఉన్నా సరే, యోబు అంటున్నాడు ఎర్ర మీదకి ఇసురు దిగుతుందట పక్షిరాజు. అది కనబడిందండి దానికి. పైనుంచి కొండ శిఖరం నుండి దిక్కుంటుంది ఆహారాన్ని. అంటే దాని చూపు చాలా వేగవంతంగా ఉంది. మన చూపు కొంతమరకు ఉంటుంది, కానీ పక్షిరాజు చూపు మిగతా పక్షుల కన్నా చాలా దూరముగా కొన్ని కిలోమీటర్ చూడగలుగుతుంది. మించుమించు 5, 10, 15 ఇంకా ఎక్కువే చూస్తుంది. దూరపు చూపు దానికి ఉంది. అందుకే దేవుడు బైబిల్లో కొందరిని పక్షిరాజులు పోల్చాడు. మీరు కూడా దూరపు చూడాలన్నమాట. దూరంగా ఫ్యూచర్, భవిష్యత్తును చూడాలి. అది వర్తమానంలో ఉందండి. మన కంటికి కనిపించదు, కానీ మనం చదివితే మనకు అనిపిస్తుంది, దాన్ని మనం చూడగలుగుతాం. అందుకే మీరు టైంపాస్కి వేస్ట్గా అక్కడికి తిరగకుండా, వేస్ట్ చేసుకోకుండా, టైం దొరికినప్పుడల్లా పుస్తకాలు వేసి కూర్చోండి, అలవాటు చేసుకోండి. దేనికి మీ శరీరం అలవాటు చేసుకుంటారో అదే అలవాటు అవుతుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. మీ జీవితంలో దాన్ని మాత్రం పోగొట్టుకోకండి. మీ ఇక్కడ చర్చకొచ్చి కూర్చుని వెళ్ళిపోతే మీకు ఉపయోగం లేదు.
వినేస్తే ఉపయోగం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేస్తేనే ఆ స్టూడెంట్ 100% మార్కులు తెచ్చుకుంటాడు. అర్థమైంది మీరు చెప్పింది? ఇక్కడికి వచ్చి కూర్చుని ఆరాధించేసి కానికై చేసుకుని సాక్షి చెప్పేసి వెళ్ళిపోతే అది సరిపోదు భక్తి. ఈ రోజులో భక్తి సరిపోదు. ఇంటికి పోయిన తర్వాత ఇక్కడ ఎంతసేపు అయితే వాక్యం ఉన్నావో అంతకంటే ఎక్కువ టైమో పుస్తకాలు వేసుకుని ధ్యానించాలి నువ్వు. అలా ధ్యానించకపోతే నువ్వు కూడా క్షీణించిపోతావు ఆత్మీయంగా. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎనీబడి. ఎందుకని? ఇది పక్షిరాజు ఆహారం. పక్షిరాజులు పెచ్చభోజనాలు చేయవండి. పందికుక్కలు తినవు. ప్రైజ్ ది లార్డ్. కుళ్ళిపోయిన ఆహారం తింటాయా? తినవు. మన ప్రవక్త చెప్పాడు, ఒక దొంగనది వేటాడిందంటే, దాన్ని పట్టిందంటే, దాన్ని సంపూర్ణంగా తిన్న తర్వాత, దాని ఆకలి తిన్న తర్వాత దాని కలేబర నాకు విడిచిపెట్టిపోద్ది. మిగతా అప్పుడు వస్తాయి పిచ్చి కార్యాలు, ఆ తర్వాత వస్తాయి ఏమండి కుళ్ళిపోయిన ఆహారం తినే పక్షులు. ఈరోజు మన ప్రవక్త అన్నాడు, ఆ కుళ్ళిపోయిన ఆహారము వర్తమానం వెలుపటున్న ఆహారం అన్నాడండి. అర్థమవుతుంది చెప్పింది? ఆ కుళ్ళిపోయిన ఆహారం ఏంటండి? ప్రవక్త బ్రహ్మ వర్తమానం కాకుండా ఏ వర్తమానమైనా సరే అది దాని అర్థం ఏంటంటే అది కుళ్ళిపోయిన ఆహారము. కుళ్ళిపోయిన ఆహారాన్ని వెళ్ళి కూర్చొని తింటున్నావంటే, ఎగురు తింటున్నావంటే దాని అర్థం హూ ఆర్ యూ, నువ్వెవరవు అనుకో. నేనెవరిని? నేను గ్రద్దనా, రాముందునా, పక్షిరాజునా, లేక పిచ్చిరాజునా? నీకు ఒక అవగాహన ఉండాలి. నువ్వెవరో నీకు తెలియాలి. చిన్న బేబీ ఈగల్, మదర్ ఈగల్ వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మదర్ ఈగల్ స్వరం వినగానే అర్థమైపోయింది దానికి, నేను కోడి పిల్లలతో ఉన్నాను, కోడి పిల్లను కాదు, నేను ఎగిరే పక్షిరాజు పిల్లని. అవగాహన తల్లి యొక్క వాయిస్ ధర వచ్చింది. మదర్ ఈగల్ ఎవరు తెలుసా? ఈ కాల వర్తమానము, దేవుని పరిశుద్ధాత్మ. ప్రవక్తలు పక్షిరాజుకు పోలుకున్నారు. ప్రవక్తలు ఏమండి దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు. పక్షిరాజుని పోల్చాడు ప్రవక్తల్ని, దేవుని పిల్లల్ని పక్షిరాజుని పోల్చాడు. దేవుడు స్వయంగా పక్షిరాజు పోల్చుకున్నాడు. కానీ పక్షిరాజు దేవుడు కాదు. అర్థమైందండి? పక్షిరాజు పాస్టర్ చెప్పారు కాబట్టి పక్షిరాజా నువ్వు దేవుడు అంటే హో అంట అంటే నీకేదో పిచ్చి పెట్టింది. నా ఉద్దేశం అది కాదు. పక్షిరాజులున్న గుణలక్షణాలు ఆయనలో ఉన్నాయి. దూరంగా చూచేవాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరించుచున్నది. దూరం నుంచి ఆయన చూస్తున్నాడు, భవిష్యత్తును చూస్తున్నాడండి ఆయన. అంతేకాదు తాజా మాంసం పిల్లలకి తన ముక్కుతో తీసుకొచ్చేట కుళ్ళిపోయింది పెట్టదు. కానీ ఆ పక్షిరాజు ఆ గూటులో ఉన్న ఆ చిన్న చిన్న బేబీ ఈగిల్స్, ఆ చిన్న చిన్న పిల్లలకి ఈ మదర్ ఈగలు తీసుకొచ్చిన ఆహారం కుళ్ళిపోయింది కాదు. వేటాడి వెంటాడి ముక్కుతో కట్ చేసి తోలు ఒలిచి మాంసం ముద్ద పట్టుకొచ్చి నోట్లో తినిపించేదే పక్షిరాజు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం తింటున్నాం అనేది క్వశ్చన్ మీకే అర్థం అవ్వాలి. రోజుకి ఏం తింటున్నాం? 1/2 కేజీ మాంసం తింటున్నాను, చికెన్ మంచిది, ఆరోగ్యానికి మంచిదే. 1/2 కేజీ బంగాళదుంప తింటున్నాను, ఇంకా మంచిది, బాగా లావవుతావు, తిను, తప్పులేదు. బజ్జీలు తింటున్నాను, బాగా తిను, ఆయిల్ బాగా వెళ్ళిపోయి లోపలికి ఇలా తయారవుతావు, బీపీలు షుగర్లు వస్తాయి. ఏం తినాలో కూడా తిరిగి జనాలకి. ఏమండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు ప్రజలు. ఏమండి నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోవాలి. పాడు చేసుకుంది నువ్వే, బాగు చేసుకుంది నువ్వే. దొరికిందల్లా వేసేయకూడదు. దాన్ని నేను ఏమంటానంటే అవర్ స్టమక్ ఈజ్ నాట్ డస్ట్బిన్. అంటే మన కడుపు చెత్తబుట్ట కాదు అంటున్నాను అనమాట. కాపాడుకోండి. ఆయిల్ ఫుడ్లు, ఆ ఫుడ్లు, చెత్త ఫుడ్లు నీకండి, ఆరోగ్యకరమైన తినండి. ఎందుకంటే మళ్ళీ కరోనా టైము మళ్ళీ రివర్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అర్థమైందండి? ఇమ్యూనిటీ పెంచుకోవాలి. శరీర సంబంధంగా ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలో తెలిస్తే ఆత్మీయ యొక్క శక్తిని కూడా నువ్వు పంచుకుంటావు. అది వర్తమానము ద్వారా జరిగేది. వర్తమానం మాత్రమే. ఆల్ విటమిన్స్ ఇన్ ద మెసేజ్. అన్ని వర్తమానంలోనే అన్ని సంబంధించినటువంటి వలమలకు సంబంధించినటువంటి శక్తి దాచబడి ఉందండి. అది నీ ఆత్మే కాదు, శరీరాన్ని కూడా స్వస్థిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఖచ్చితంగా పుస్తకాలు చదవడం ద్వారా మీరు మాంసాన్ని తింటున్నారని అర్థం. మీరు పుస్తకాలు చదవడం ద్వారా, ఈ కాల వర్తమానం వినటం ద్వారా మీరు ఆ కాలపు ఆహారాన్ని తీసుకుంటున్నారని అర్థం.
దీని అంతటికి దూరంగా ఉన్నారంటే దాని అర్థం మీరు ఎండిపోతున్నవారు, ఇంకా మీరు పక్షిరాజులు కాదని అర్థం. మీరు ఎవరో మీకే తెలియాలి. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఎప్పుడైతే కోడి పిల్లలతో పాటు ఏమండి ఆ పక్షిరాజు పిల్ల అక్కడ ఉన్నప్పుడు దానికి ఒక స్వరం వినబడిందట. అదొక వాయిస్ విన్నది, ఒక్కసారి విన్నది. 10 సార్లు డౌట్ పడలేదట. నాలా ఉందేంటి, నాలా అనిపిస్తుంది ఏంటి, కొంచెం దగ్గరగా ఉందేంటి, ఏమనలే. డైరెక్ట్గా ఏముంది? అది నా స్వరము, అది నా జాతి, అది నా DNA, అది నాకు సంబంధించినది, మీకు కాదు కోడి పిల్లలు నాకు సంబంధించింది అని చెప్పి మరీ ఎగిరిపోయిందంట అది. సో అవగాహన ఎప్పుడు వచ్చింది? దానికి సరైన వాక్యం తగిలినప్పుడు, తన భాషకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి స్పష్టంగా తన భాషతో మాట్లాడినప్పుడే అర్థమవుద్ది. అందుకే దేవుడు కూడా హెబ్రీ భాషలో సౌలా సౌలు అని పిలిచాడట అండి. చాలా స్పష్టంగా వినగలిగాడండి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ కాలపు ఆహారాన్ని మీరు స్టోర్ చేసుకుని ఆ బీరువాలోనో, ఆ సెలలోనో, లేకపోతే సెల్ఫ్లోనో, లేకపోతే ఆ మంచం కిందో మంచం పైన పెట్టి వాడు చేసుకోకండి. మీరు తినకపోతే వాటిని ఇంకో పురుగులు తినేస్తాయి. మీరు తినకపోతే వాటిని ఇంకో పురుగులు తినేస్తాయి. తెలుసా మీకు? మీరు తినకపోతే ఆ పుస్తకాలు ఎవరు తినేస్తారు? చేదపురుగండి తినేస్తారు. దానికన్నా మీరు తినేయండి ముందు. అందుకే మేము పురుగులను కోపడిపోకండి దయచేసి. దానికి అర్థమైతే కనుక అమ్మాయి నేను పురుగుని ఖచ్చితంగా వెళ్ళి నువ్వు పుస్తకం తినేయాలి అనిపించలేదంటే నువ్వు పురుగు కాదనమాట. దాన్ని పుస్తకాల పురుగు అంటారు. సాధ్యమైనంత వరకు చదండి. ఏమండి, కొందరికి వీళ్ళు విందు అంటారు. వీళ్ళు విందు అంటే చెవులకి చెప్పేదాన్ని విందులు అంటారు. కొందరికి ఏమో బోని ప్రియులు అంటారు. బోని ప్రియులు అండి, వాళ్ళకి చక్కగా ఆహారం అంటే ఎక్కడికన్నా దాంట్లో దూకేస్తే తినేస్తారు అన్నమాట. అలాగే ఇంట్రెస్ట్గా పుస్తకాలు ఎక్కడ కనబడినా దాన్ని తిరిగేసి చదివేవారు విందు ప్రియులు అన్నమాట అండి. ఆత్మీయ విందు ప్రియులు. మీలో ఆ క్రియ జరగట్లేదు అంటే మీరెవరో పక్షిరాజులా, కోడిపిల్లలా, గ్రద్దలా, లేకపోతే మామూలు పక్షులా అనేది మీ చర్యను బట్టి, మీ పుస్తకాలు చదివేదాన్ని బట్టి, గ్రహించిన దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చెప్పేదాన్ని బట్టి కాదు. ఇక్కడ 10%. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ పుస్తకాలు చదివి అసలు ఈ ప్రసంగాన్ని మళ్ళా వినే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇక్కడ వినేదే అది యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఏనాడైనా దాన్ని మీరు విన్నారేమో ఒక్కసారి ప్రశ్నేసుకోండి. మీరు ఏదైతే ఇక్కడ విన్నారో మళ్ళీ రెండోసారి విన్నది వేరుగా ఉంటుందని మీకు అర్థమవుతుందా? ట్రై చేయండి. వినేసాం చూసేసాం కాదు. ఎన్నిసార్లు విన్నా ఇది ఒక విమోచన కథ. అది నీకు బోరు కొడుతుంది, ఒకసారి వినేసాను మరోసారి వినలేను అనుకున్నావంటే నీ విమోచన కథలు నువ్వు లేవు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా చెప్పినా ఇది నీ యొక్క ఆల్బమ్ అన్నమాట. ఈ ఆల్బమ్లో అందరినీ పక్కనెట్టి ఏం చేస్తాం మనం? తిరిగేసి చక్కగా తిరిగేస్తా. ఇక్కడ నువ్వు లేవు కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోద్ది పేపర్. ఇక్కడ లేవు, ఇక్కడ చూస్తే ఎంత బాగా పడ్డాను, నాది అదే కొంచెం బాగా వచ్చిందా, క్లారిటీగా వచ్చిందా, ఆ కళ్ళు ముక్క బాగున్నాయి, అక్కడ లైటింగ్ పడింది కదా, తెల్లతోలు బాగా కనిపిస్తుంది. అక్కడ ఆగుతావు, మళ్ళీ పేపర్ తిరిగేసేస్తావు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంటే నీ ఫోటో ఎక్కడ వస్తుందో. ఏమండి అలా సీరియస్ చూస్తారేంటి? కాదా? నిజం కాదా? నిజమా అబద్ధమా? ఏమడిగా ఆవిడ చెప్పుకుందాం. నాకైతే ఇష్టమే నా ఫోటో చూసుకోవడానికి, ఎందుకంటే నాది కాబట్టి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు ఫోటోలు తిరిగి వచ్చి మీ సొంత ఫోటోలు, అక్కడ ఎన్నో వేల ఫోటోలు ఉన్నా, ఎంతమంది ఉన్నా మీ కన్ను ఎక్కడ పడుద్ది? ఎక్కడ పడుద్ది? మీ ఫోటో ఎక్కడుందో పడద్ది, చెయ్యి అక్కడ ఆగిద్ది. అంతేకాదు వివరిస్తుంది నోరు. మళ్ళా అక్కడ ఎంత బాగా వచ్చింది, ఎవరు తీసారు కానీ బిల్లు ఉంది అంటే నీ ఫోటో చూసుకుంటానికి ఎలాగైతే విసుకుండదో, నీ విమోచన కాదు వినడానికి కూడా నీకు విసుగు రాకూడదు. నువ్వు టైం చూసుకుంటున్నావు, ఎప్పుడైతే ఆమెను చెప్తారు దూకేద్దాం, మెట్లయితే ఉన్నాయి ఇంకా దూకేద్దాం అనుకుంటా కూడా. ఇంకా నయం 3rd ఫ్లోర్ అయితే కనుక చాలా కష్టం. ఇంకా కొంతమంది అయితే పైకి ఎక్కడ రావాలి, కింద అయితే బాగుండు. ఈ ఆలోచనలన్నీ దేవుని వద్దకు తీసుకురాకపోయారా? నువ్వు దేవుని ఎందుకు వచ్చావంటే ఆ చిన్నపిల్లడి దగ్గర చెప్పాను చూడండి, 5 రొట్టెలు 2 చేపలు
ఎలా మర్చిపోయాడో మర్చిపోవాలి. దేవుని మందిరంలో అంతా నీలమైపోయి ఇష్టంగా కూర్చుండి, ఇష్టంగా పాడి, ఇష్టంగా స్తుతించి, ఇష్టంగా ఆరాధించగలిగితేనే ఇది నీకు విసుగు కలిగిన స్థలము కాదు, నిత్య జీవించే స్థలముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, చాలా కార్యాలు చెప్పడం జరిగింది. ముందుకెళ్ళిపోదాం, మనం ముందుకెళ్దాం. ప్రైజ్ గాడ్. చూడండి, నేను చెప్పబోయే అంశాన్ని మీరు రాసుకోండి పేరు. హూ వాస్ ద ఫాదర్ ఆఫ్ జీసస్? యేసుకు తండ్రి ఎవరు అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. హూ వాస్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వద్దకు వచ్చే ముందు నేను నిన్న పోయిన వారు చెప్పిన విషయాలు మీకు ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను. ప్రతి కాలమునకు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలంలో మాత్రమే వచ్చును. ద రివల్యూషన్ ఆఫ్ గాడ్ ఫర్ ఈచ్ ఏజ్ క్యాన్ కమ్ దట్ ఏజ్ ఓన్లీ. ఆ కాలంలోనే అది వస్తుంది. మోషే కాలంలో వచ్చిన ప్రత్యక్షత, ఏలే కాలం వచ్చిన ప్రత్యక్షత, నోవా కాలం వచ్చిన ప్రత్యక్షత, దానియేలు కాలం వచ్చిన ప్రత్యక్షత. ఆ విధంగా ప్రతి కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రతి కాలానికి ఒక ప్రత్యక్ష ఉన్నది, ప్రతి కాలానికి ఒక వర్తమానం ఉన్నది అనే విషయం మర్చిపోకూడదు. మీరు ఏమంటున్నాను? ప్రతి కాలానికి ఒక ప్రత్యక్షత, దాన్ని బయలుపరిచేవాడు ఒక ప్రవక్త, దాన్ని బయలుపరిచే కాలము ఒకటి ఉంటుంది. ఈ మూడు విషయాలు మర్చిపోకూడదు. ప్రత్యక్షత, దాన్ని వివరించేవాడు ఒక వర్తమానికుడు లేక ప్రవక్త, మరియు సరైన రైట్ టైం వచ్చే కాలం. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఋతువులోనే తీసుకురావాలి వర్తమానం కూడా. అంటే దాని అర్థం ఏంటంటే, మామిడికాయ కాలంలో వస్తుంది, సీతాఫలం ఒక కాలంలో వస్తుంది. పోయి మనం చెప్పుకున్నాం మనం. అలాగే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. నోవా కాలంలో నోవాహే వచ్చి దాని యొక్క బయలుపాటు ప్రత్యక్షత ఇవ్వాలి. ఏలియా కాలంలో ఏలియా వచ్చి ఆ ప్రత్యక్షత ఇవ్వాలి. చూడండి, ప్రత్యక్షత ఉన్నది, దాన్ని ప్రకటించేవాడు ఉంటాడు, కాలము కూడా ఉండాలి, రైట్ టైం అన్నమాట. ఇది లౌకిక కాలం, ఇది బైబిల్ భాషలో అంత్యకాలం. లేపండి, పడుకున్నాడు. ఏమండి, అంత్యకాలం. నాతో ఉన్నారా? అంత్యకాలం. ఈ అంత్యకాలానికి ఒకే ఒక్క వర్తమానం ఉందండి, ఇంకా వర్తమానాలు రావు. ఒక్కటే ఆల్రెడీ వర్తమానం వచ్చేసింది. అది ప్రారంభము నుండి ఈ కాలం వరకు, కాలం ప్రారంభం నుండి కాలం అంతం వరకు, కాలాల్లో కాలానికి వర్తమానం, కాలానికి ప్రత్యక్షత, కాలానికి వివరించేవాడు ఉంటున్నాడు. ఉదాహరణకి నోవాహుని తీసుకోండి, ఏలియాని తీసుకోండి, దానియేలుని తీసుకోండి, ప్రైజ్ గాడ్, సమూయేలుని తీసుకోండి. అలా కాలానికి వర్తమానం ఉంది, ప్రత్యక్షత ఉన్నది, దాన్ని చెప్పేవాడు ఉన్నాడు, మరియు కాలం ఉంది. అలాగే ఆ కాలంలో రక్షించేబడే వారు కూడా కొద్ది గుంపుగా ఉంటున్నారు అనే విషయాన్ని గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ద రివల్యూషన్ ఆఫ్ గాడ్ ఫర్ ఈచ్ ఏజ్ క్యాన్ కమ్ ఇన్ ద ఏజ్ ఓన్లీ. ఆ టైంలోనే, ఆ సమయంలోనే, ఆ కాలంలోనే అది బయలుపరచబడుతుంది. అప్పుడు మర్మములన్నీ 7వ దూత పలుకు దినములోనే బయలుపరచబడాలి. అది ఎప్పుడు బయలుపరచబడాలి? అంత్య దినములలో అని చెప్పుకొచ్చాడు. ద ఎండ్ ఆఫ్ టైం. ఆ యొక్క అంత టైంలో, ఆ కాలంలోనే, ఆ చివరి సమయంలోనే ఆ మూట అంత తిప్పబడాలని దేవుని నిర్ణయమే ఉంది. కానీ ఒకరోజు ఆ మూటలు ఏముందో అని అడిగాడు దానియేలు. మీకు అర్థమైంది? ఆ భాష అర్థమవుతుందా? ఆ మూటలు ఏముందో చెప్తావా ప్రభు అన్నాడు. దానియేలు, యూ షట్ అప్ అన్నాడు దేవుడు. అంట, నువ్వు నోరు మూసుకునుండు, ఇది నీ కాలం కాదని చెప్పాడట. ఇది నీ టైం కాదు, బట్ నీ టైంలో ఇది వినిపించింది కానీ వివరించబడదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఇది బయలుపరచబడుద్ది అని చెప్పాడు దేవుడు అండి. అప్పుడు దానికి అర్థమైంది ఏంటంటే, ఓ అది నా కాలానికి కాదు, నా కాలానికి వేరే. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే ప్రతి కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రతి కాలంలో ప్రత్యక్షత ఉన్నది, ప్రతి కాలంలో వర్తమానం ఉన్నది, ప్రతి కాలంలో రక్షించబడేవారు ఉన్నారు. అలాంటప్పుడు మన కాలం వచ్చేసరికి కూడా అంతే విధానము, ఏది మారదు. ఈ బయలుపాటుతో మీరు భక్తి చేయాలి,
ఈ బయలుపడుతూ దేవుని వద్దకు రాగలగాలి. అవి లేకపోతే నువ్వు సంధికి సరిగా రావు, దేవుని వద్దకు రావు. ఏదో నామకార్థంలాగా వచ్చి ఏదో కనిపించి ఆదరించుకొని ఆదివారం ఏదో కనబడాలని చెప్పి వచ్చేటువంటిది కేవలము వారిని ఏమంటారంటే విజిటర్స్ అంటారు. సందర్శకులు అస్తమాను రారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు సందర్శకులు. ఎప్పుడు ఉండేవారు వారసులు, వాళ్ళు వాస్తవాలకు వచ్చేస్తారు. అప్పుడు సంఘానికి నేను స్థానికంగా చెప్తున్నాను, స్థానికంగా ఉన్నవాళ్ళు తణుకు చర్చికి సంబంధించినటువంటి ఎవరైతే స్థానికంగా ఈ లోకల్గా ఉంటున్నారో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చారంటే కనుక మీరు ఈ సంఘ సభ్యులు కారు, సందర్శకులు. ఎప్పుడు వచ్చేవారు ఈ సంఘ యొక్క సభ్యులు, వాళ్ళకే అన్ని విషయాలు మాట్లాడే హక్కు ఉంది. మరి అంతేకాదు, వాళ్ళే అన్ని విషయాల్లో పాల్గొనే హక్కు కూడా వారికే ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలి పేరా. హౌ క్యాన్ 3 persons బీ ఇన్ 1 God? ఒకే దేవుళ్ళో 3 వ్యక్తులు ఎట్లా ఉండగలరు? చాలామంది అభిప్రాయం ఏంటంటే ఒక్క దేవుళ్ళో 3 ఉన్నారు అంటున్నారు. అంటే ఒకే దేవుళ్ళో తండ్రి ఉన్నాడు, తండ్రిలో కుమారుడు ఉన్నాడు, కుమారులో పరిశుద్ధాత్మ ఉన్నదని చెప్పి బయట ప్రజలకి ఇది ఎప్పుడో బోధించబడిందండి. చెప్పాను ఈ త్రిత్వం ఎక్కడ పుట్టింది చెప్పాను పోయిన వారం. ఎక్కడ పుట్టింది త్రిత్వం అనేది? ఏంటండి త్రిత్వం అనేది ఎక్కడ పుట్టింది? నైసే సభలో పుట్టింది. కానీ దానికంటే ముందు ఎక్కడ పుట్టింది? రోమిలు తెచ్చుకున్నారు, వరుసపోయి ఆరాధన తెచ్చుకున్నారు. ఎక్కడికి? నైసీ అనేది రోమ్లో జరిగిన ఒక సభ అనమాట. అది నైసే సభ అంటారు. అది 325 సంవత్సరంలో నైసే సభ కాన్స్టంటైన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడు. కానీ దానికి ముందే రోమ్కి త్రిత్వం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పా. బబులోంచి వచ్చింది. ఎందుకని? సాతాను సింహాసనం ఎక్కడుందనుకున్నారు మీరు? బబులోన్లే వేశాడు మొట్టమొదటి నిమ్రోద్ ద్వారా. వాడు అక్కడ జెండా ఎగరేశాడు. మీకు అర్థమైందండి? వాడు ఒక సంస్థను స్టార్ట్ చేశాడు, వాడు ఒక సైన్యం ప్రారంభించాడు. వాడు జయించుకుంటూ వెళ్తున్న వానికి రాబోయే పోపుకి సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను పేరు నేను. దేవునికి స్తోత్రం కలిగాక. అక్కడే నిమ్రోదు, సెమిరామిష్, తమ్మూజ్ అనేటువంటి వ్యక్తుల్ని ఆరాధించిన ఆరాధన త్రిత్వము త్రియేక దేవుడు అని దాన్ని అక్కడి నుంచి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి 325 తర్వాత అది లేదు, కానీ 325 క్రీస్తకము కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా ప్రపంచానికి అది అంటించబడిందండి. నరాల్లో జీర్ణించకపోయింది త్రిత్వము త్రియేక దేవుడు, 3 దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురులో ఒకడే కానీ ముగ్గురు అని కన్ఫ్యూషన్గా, గందరగోళముగా, అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా ముందుకి సంఘాలు కొనసాగుతూ పోతున్నాయి అన్నమాట. కానీ నిలబడి అడిగితే కనుక వాళ్ళకి ప్రశ్నకి సమాధానమే లేదు. ఒక దేవుళ్ళో 3 వ్యక్తులు ఎట్లా ఉండగలరు? ఒకే దేవుళ్ళో 3 వ్యక్తులు ఎట్లా ఉండగలరు? అందుకు సంబంధించిన ఒక్క లేఖనం కూడా బైబిల్లో లేదన్నాడు ప్రవక్త. అందుకు సంబంధించిన ఒక్క లేఖనం కూడా ఎక్కడ కూడా బైబిల్ లేదు. 3 కలిసి ఉన్నట్టుగా కానీ, 3 ఒకేసారి ప్రత్యక్షమైనట్టు కానీ బైబిల్లో మీరు ఎక్కడా చూడలేరు. అర్థం ఉన్నారా? 3 6 చేతులతో ప్రత్యక్షమైనట్టు కానీ, 3 తలగలతో ప్రత్యక్షమైనట్టు కానీ, లేతే 3 ముఖాలతో ప్రత్యక్షమైనది కానీ బైబిల్లో ఏ ప్రవక్త ఎన్నడూ చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. హౌ కెన్? ఎలా ఉంటారు? ఒక్కళ్ళు 3 ఎలా ఉంటారు? ఏ విధంగా ఉంటారు? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి అంటాడు, అందుకు సంబంధించిన లేఖనం ఎక్కడా బైబిల్లో కనిపించదు. 3 వేరు వ్యక్తులు ఒకే అర్థముతో చేయబడినను 3 దేవుళ్ళ అగుదురు, లేదా భాషకు అసలు అలాంటి పదానికి భాషకి అర్థమే పోయింది అన్నాడు. ఏది? 3 దేవుళ్ళు, 3 వేరు, 3 వేరు అనే ఆలోచన ఎప్పుడో పుట్టేసిందండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ట్రయాంగిల్లో ఈ కార్యం చూడండి. ఇది మామూలుగా ట్రయాంగిల్ కనిపించేది. ఇక్కడ ఫాదర్, ఇక్కడ సన్, ఇక్కడ
హోలీ గోస్ట్. గోస్ట్ అంటే దెయ్యం కదండి, గోస్ట్ అంటే ఆత్మ. హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మని అర్థం. వన్ గాడ్. దీనిపై మేము అర్థం చేయబోతున్నాం. ప్రైజ్ గాడ్. ప్రవక్త అంటున్నాడు, దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ 3 గాడ్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క ప్రారంభంలో వారు 3 దేవులను నమ్మలేదు. సంఘం యొక్క ప్రారంభం అంటే ఆది సంఘకాలం, ఆది అపోస్తుల సంఘం. గుర్తుపెట్టుకోండి, ఆది అపోస్తుల సంఘకాలంలో. అంటే ఉదాహరణకి పేతురు, యోహాను, మార్కు ఇలా ఉన్నారు కదా అపోస్తులందరూ. ఏమిటి నాతున్నారా? లోకా మొదలుకొని వీళ్ళందరూ అపోస్తులతో పాటు లోకా కూడా ఒక విశ్వాసం అన్నమాట. లోకా వీళ్ళందరూ కూడా చూడండి అపోస్తులతో పాటు వీరు కూడా ఉన్నటువంటి వారు. ఆ మొదటి ఆదిమ సంఘములో ప్రారంభంలో వారు 3 దేవుళ్ళు నమ్మలేదంటండి. సంఘం యొక్క ప్రారంభంలో వారు 3 దేవుళ్ళను నమ్మలేదు. ఆ రకమైన విశ్వాసము అపోస్తులు కనుగోలేదు. ప్రవక్తనాడు, మీరు 3 దేవుళ్ళు, త్రిత్వము, త్రేక దేవుడు, ఒక దేవుళ్ళని 3 అనేటువంటి విశ్వాసమును మీరు ఆది అపోస్తుల్లో కనుగొనలేరు అంటున్నాడు. అపోస్తుల కాలము తర్వాత వచ్చిన ఈ సిద్ధాంతము, అసలు ఈ 3 త్రిత్వం అనేది ఎక్కడ ఊడిపడింది, ఎలా ఊడిపడింది అంటే అప్పుడు అంటున్నాడన్నమాట, ఈ సిద్ధాంతము నైసియా ఆలోచన సభ యొద్ద వివాదాంశముగా అది మారి ప్రధానమైన బోధగా వెళ్ళింది అంటున్నాడండి. ప్రైజ్ గాడ్. మధ్య మధ్యలో దేవుని స్తుతించి వచ్చేయండి, నరకానికి వెళ్ళిపోరు అనుకుంటున్నాను నేను. మరీ మీరు బిగిసిపోయిన బొమ్మల్లాగా అలాగా అని ఉండక్కర్లేదు. చేతులపైకి ఎత్తి వస్తున్నప్పుడల్లా, ఆ వాక్యం పలికినప్పుడల్లా పెద్దలతో దేవుని స్తోత్రం అని చెప్పడం, చేతులపైకి దేని మయంపరచడం. ఇంకా నీకు సిగ్గు అది లేకపోతే నిలబడైనా ప్రభు నీకు స్తోత్రం అని చెప్పడం కూడా నేర్చుకోండి. ఇప్పుడు చూసిన అలాగే ఉండకండి, తగలాడిపోకండి, తయారవ్వండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాస్త మీరు అలాగే ఉండనుకోండి, నిద్రలోకి వెళ్ళిపోతారు, నిద్రలోంచి కోమలోకి వెళ్ళిపోతారు, కోమలోంచి అట్టించి నరకడానికి వెళ్ళిపోతారు. అవసరమా మనకి? అందుకోసం మనం వచ్చింది. ఎట్నుంచి వెళ్ళిపోతాం మనం? ఎందుకు వచ్చామో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలా వద్దా? దేనికోసం వచ్చామో దానిపైన లక్ష్యం ఉంచాలి వద్దా అంటున్నాను నేను. గురి వైపు చూడాలి మీరు. ఇది మిగతా సంఘాల వల్లే సరదాగా కాసేపు ఆడిపాడి తానాన్ని వెళ్ళిపోయేది కాదు. ఇది రియాలిటీ. నిజమైన వర్తమానం బోధించుకున్నప్పుడు నువ్వు కూడా నిజంగా వినాలి కదా, నిజంగా స్పందించాలి కదా. దేవునికి స్తోత్రం కలుగాక. అది నీలోంచి పుట్టుకు రావాలి. ఎవరో చెప్తే పొడిస్తే వచ్చేది కాదు. అది నీవుగా సహజంగా వచ్చే గుణం. అది మీకు జ్ఞాపం చేస్తున్నమాట. అది నువ్వో కాదో అని తెలుసుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. చూడండి, సంఘ ప్రారంభంలో ఆ 3 దేవుళ్ళు రాలేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, నేనే, వేరే దేవుడు లేడు అంటున్నాడు. ఈ ప్రత్యక్ష పైన దేవుడు ముద్ర వేశాడట. నేనే దేవుడు, ఇంకో దేవుడు లేడు అని దానిపైన ప్రత్యక్ష పైన దేవుడు ముద్ర వేశాడట. ముద్ర అనగా అది తీయబడదు, సీల్ అన్నమాట. అది మీకు వేయబడాలి ఉదయ కాలంలో. దేవునికి స్తోత్రం కలగాక, దేవునికి మహిమ కలగాక. ఆయన అంటున్నాడు, ఐఎమ్ అల్ఫా అండ్ ఒమేగా. I am Alpha and Omega, the beginning and the ending, the Almighty. This is a deity. ఇదే ఒక్క దేవుడు. This is the not simple a prophet. యేసుక్రీస్తు ఒక సామాన్యమైన ప్రవక్త అనుకోవద్దు. బట్ ఆయన ప్రవక్తే. ఈజ్ ప్రాఫెట్, బట్ నాట్ ఓన్లీ సింపుల్ ప్రాఫెట్. సామాన్యమైన ప్రవక్త కాడు, ప్రవక్తల కన్నా గొప్పవాడు. ప్రవక్త అనేది దేవుళ్ళలో ఒక చిన్న భాగం అంతే. ప్రైజ్ గాడ్. ప్రవక్త అనేవాడు అల్ఫా ఒమేగాలు ఉండలేడు. నాతో ఉన్నారా?
ఒక ప్రవక్త ఎన్నడూ మీ భూమి మీదకి వచ్చి నేను అల్ఫా నేను ఓమేగా అని చెప్పలేదు. ఆ చరిత్ర లేదు అసలు బైబిల్లో. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 17-18 వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో మృతునైతిని కానీ అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాడండి ఆయన. కన్ఫ్యూషన్ లేదు ఇక, దాంట్లో గందరగోళం లేదు దాంట్లో. నేను మొదటివాడిని కడపటివాడిని, నేను ఆదియు అంతమై ఉన్నాను. అంటే ఆల్ఫాబెట్లో ఏ నేనే, ఆల్ఫాబెట్లో జెడ్ నేనే. ఏకి ముందు ఎవరు లేరు, జెడ్కు ముందు ఎవరు లేరు. నేనే యెహోవానని చెప్పిన ఆ పాత నిబంధన యెహోవా దేవుడే కొత్త నిబంధనలో లేచి చెప్తున్నాడు, అది నేనే, ఆదియు నేనే, అంతము నేనే, ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను అన్నాడండి. ఒక ప్రవక్త యుగ యుగములు జీవించలేడు. వితౌట్ గాడ్, దేవుడు లేకుండా జీవించలేడండి ప్రవక్త. బట్ ఈయన ప్రవక్త కన్నా అద్భుతమైన వాడనే విషయము అక్కడ అర్థమవుతుంది. పేరు నేనే అల్ఫా, నేనే ఓమేగా. అడ్రస్ ఏంటంటే నేను మృతునైతిని, చనిపోయాను. ప్రవక్తలు చనిపోయారు, లేపబడలేదు. కానీ ఈ ప్రాఫెట్ చనిపోయి 3వ దినాన్న సజీవుడిగా లేచాడు. కాబట్టి నేను చనిపోయి సమాధి చేయబడి మృతుల్లోంచి లేచింది నేనే. ఫుల్ అడ్రస్ ఇచ్చాడు ఆయన, క్లారిటీ ఇచ్చాడు. అల్ఫా ఒమేగా అనేది పాత నిబంధనలో యెహోవా దేవుడికి మాత్రం వర్తించింది. యెషయా గ్రంథం చూడండి పేర. దేవునికి స్తోత్రం కలిగాక. మన సమయంలో స్తోత్రం చూద్దాం. యెషయా గ్రంథము 44 వచనం మనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు? నేను మొదటి వాడును. మీ పెన తీసుకుని అండర్లైన్ చేసుకోండి. అక్కడ పేరు మీ పెన తీసుకొని అండర్లైన్ చేసుకోండి, మీకు గుర్తుండాలి. నేను మొదటి వాడును. ఎవరు ఈ మాట చెప్తున్నారు? యెషయా ద్వారా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెషయా చెప్తున్నాడు కానీ యెషయా మాట కాదు, అందుకే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్తూ, నేను కాదు, వారి విమోచకుడు సైన్యాధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నేను కాదు, యెషయాని నేను మొదటివాడిని కాదు, యెషయాని పడుతున్నా నేను రెండో చివరివాడిని కాదు, కడపడివాడిని నేను కాదు. కానీ యెహోవా చెప్తున్నాడు, ఆయన మాట ఇది ఏంటంటే యెహోవా ఇలాగంటున్నాడు. యెహోవా అంటే మొదటివాడు, యెహోవా కడపటివాడు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకేమనంటే ఆయన నేను తప్ప ఏ దేవుడు లేడని ఆయన చెప్పమన్నాడు అని చెప్పి యెషయా వెళ్ళిపోతున్నాడు. ప్యారా ఇప్పుడు చెప్పండి, ఒక ప్రవక్త ఆ మాట పలకలేదండి. ఒక ప్రవక్త తనకు తానుగా నేను మొదటివాడిని కడపడిన వాడిని చెప్పలేదు కూడా బైబిల్ ఎక్కడ చరిత్ర లేదు. ప్యారా కానీ ఒక్క ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ మధ్య యేసుక్రీస్తు ప్రవక్తగా పిలువబడుతున్నాడండి. ప్రవక్తని కొందరు నమ్ముతున్నారు, కొందరేమో అక్రమకుడిగా పుట్టాడు కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది మరియమ్మ కుమారుడు నమ్ముతున్నారు, కొంతమంది ఏమో ప్రవక్తలు ఒకటి నమ్ముతున్నారు, కొంతమంది ఏమో ఏలియా నమ్ముతున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా నమ్ముతున్నారు. యేసుక్రీస్తుని ఆ రోజుల్లో ప్రజలు రకరకాలుగా యూదుల మధ్య గందరగోళం ఏర్పడింది, వివాదాంశము. కాబట్టి ఆయనే ప్రపంచానికి ఆ రోజే కాదు ఈ రోజు వరకు కూడా ఆయన ఇంకా అందరికీ వివాదాంశముగా ఉన్న కాంట్రవర్సీగా మారిపోయింది ఆ సబ్జెక్ట్. మధ్యలో ఏం చెప్పాను మీకు తెలుసా? మామూలుగా చేతులు అవి ఆడిస్తే రక్తప్రసరణ జరుగుతుంది అంట డాక్టర్లు. మీరు అలా కూర్చిపోతే బిగిసిపోతే కనుక అనకూడదు కానీ అంటున్నాను, తప్పదు. మనం మార్చి గదిలో లేము, అంటే ఎక్కడ శవల గదిలో లేము, శవల గదిలో మనం లేము అండి. సజీవ దేవుని మందిరంలో ఉన్నామండి. మరి సజీవులే కదా దేవుణ్ణి, మరి మీ ఇది రావట్లేదు. ఒకసారి గిలుకుని చూడు, బతుకున్నాను బతుకులేదా? బతుకున్నాను. స్పర్శ ఉందా? ఐస్ పెట్టులో లేవు కదా, బయటే ఉన్నావు. మరి స్పర్శ ఏది? చీమ కుట్టినా లోమ కుట్టినా నువ్వు ఎలా మెలుగు ఉంటావో, వాక్యం వచ్చినప్పుడు కూడా మెలుగు ఉండాలి కదా నీకు. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చా? ఈ మాటలు ఇలా వినండి. ప్రవర్తన అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన బోధ భవిష్యత్తులు ఉండేవాడు నేనే అని సర్వాధికారియగు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది దైవత్వము. దిస్ ఈజ్ డైట్.
ఇప్పుడు ఒక సామాన్య ప్రవక్త కాడైన, ఒక మనిషి కాడైన, ఆయన దేవుడు. ఇది ముగ్గురు దేవుడి యొక్క ప్రత్యక్షత కాదు, సర్వశక్తులకు ఒకే దేవుని యొక్క ప్రత్యక్షత. ఎంత స్పష్టంగా వివరించాడు ప్రభు చూడండి. ఆ తర్వాత మన అంశం వచ్చేస్తాం కిందకి. గ్లోరీ టు గాడ్. హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? మీరు చెప్పండి. ప్రపంచం ఏం నమ్ముతుంది? ఈరోజు ప్రపంచ బోధకులు ఒక 100 మంది తీసుకుందామా? ఏమండి, 100 మంది పైన ఉన్నారుగా, చెప్పండి సంఖ్య. ఏదో చెప్పండి, పర్లేదు, మార్కులు వేసి మిమ్మల్ని ఇక్కడ సన్మానించలేండి. చెప్పండి. మీకు తెలిసిన ప్రసంగికులు, పాస్టర్లు, సేవకులు బయట, మెసేజ్కి బయట నేను చెప్పేది 100 మంది పైన ఉన్నారు, తక్కువ ఉన్నారా? 1000 మంది అన్నారు ఒక ఆయన. సామెలు 1000 మంది అన్నారు. ఇంకా అంతే ఉన్నారా? ఇంకెంతమంది ఉంటుంది? మామూలుగా మనలో మాట్లాడండి. అయ్యో చెప్పండి బాబా. ఏంటి అంటే 1000 మంది సరిపెట్టేద్దామా? సరిపెట్టేద్దాం, ఇంకెక్కువ వద్దు. సరే, మీకు తెలుసా 1000 మంది పైన ప్రపంచంలో చాలామంది బోధకులు ఉన్నారండి. అందులో మరి లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ స్పీకర్లు, గీకర్లు ఎక్కువ ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళకేం వచ్చిన ప్రత్యక్షత, ఏం గీకేస్తారో తెలియదు. మరి ప్రసంగీకులంట, ప్రత్యేక శీలకి ప్రత్యేక స్పీకర్లు అంట మళ్ళీ వాళ్ళు. అసలు బైబిల్లో ఎవడండి బైబిల్లో స్త్రీకి బోధించింది? అసలు బైబిల్లో పౌలు గారే అక్కివ్వలేదంటే వీళ్ళు ఎవరండి? పౌలు మించిపోయిన బోధకులా? 14 పత్రికలు రాసిన రచయితలా? దేవుని ముఖముఖ చూసిన సేవకులా? ఎవరు వీళ్ళు? దేవుని స్వరం విన్న సేవకులా, లేదా ట్రైనింగ్ పొందిన కోడి పిల్లలా? నాకైతే తెలియదు. కానీ బైబిల్లో ఎన్నడూ స్త్రీని బోధించమని చెప్పిన ఒక ప్రవక్త కానీ అపోస్తుడు కానీ బైబిల్లో లేరు. దాన్ని ఖండించాడు పౌలు గారు. పౌలు దేన్నైతే ఖండించాడో ఈ కాలం ప్రవక్త ఒక్కడే నిలబడి ఆ స్త్రీ బోధకుల్ని నమ్మటం లేదు, దేవుడు ఎన్నడూ స్త్రీ బోధకులను అభిషేకించలేదని మరీ చెప్పి బయటకు వచ్చిన వ్యక్తి అండి అతడు. ఈరోజు మనం కూర్చుని అంటున్నాం, లేడీ ప్రసంగం చేస్తుంటాను సిగ్గు లేకపోతే. యూట్యూబ్లో వాట్యూబ్లో వాళ్ళ ప్రసంగాలు వింటున్నాం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం తింటున్నావు? అసలే ఋతువు సరిపడే ఆహారం తింటున్నావా, కుళ్ళిపోయిన ఆహారం తింటున్నావా అనేది నీకే తెలియాలి ప్రియ సహోదరి సహోదరుడా. దేవునికి స్తోత్రం కలిగాదు. 1000 మంది పైనే ఉన్నారు. అందులో జుట్టు కట్టిన బేబీ బాబులు చాలామంది ఉన్నారు. అందులో రింగి బేబీలు బాబులు చాలామంది ఉన్నారు. ఉంగలా జుట్టు వేసుకుని ఇంత వేసుకుని జుట్టు చాలామంది ఉన్నారు. అందులో గడ్డ బాబాలు ఉన్నారు, మెసల బాబాలు ఉన్నారు, గడ్డ మెసలు లేని బాబాలు కూడా ఉన్నారు. నన్ను క్షమించండి, నేను అలా విమర్శించలేదు. ఇలా ఉన్నారు, ఎవరు తగ్గవారు ఉన్నారు. దాంట్లో మళ్ళీ పాస్టర్లకి ఫ్రిడ్జ్ గడ్డం అంట. అవసరమా? ఫ్రిడ్జ్ గడ్డం ఇక్కడ దాకా గీకుతాడు, ఉంచుతాడు. మళ్ళా ఏంటి ఈ వేషధారణ? నాకైతే అర్థం కాలేదు. ఒక లైట్గా గడ్డం పెడతాడు, ఒకటి ఫుల్గా పెడతాడు, ఒకటి మీసాలు తీసేస్తాడు, గడ్డలు వేసేస్తాడు. నాకేం అర్థం కావట్లేదు. సరే, ఒకటి వస్త్రధారణ ఒక రకంగా వేస్తారు, ఓకే, డోంట్ వెరీ. అవన్నీ పర్సనల్ విడిచిపెట్టాడు. బోధ విషయంకి వద్దాం మనం. ఎక్కడికి వద్దాం మనం? వారు బోధించే బోధ ఎత్తుకు వద్దాం. ఇప్పుడు ప్రపంచమంతా యేసుక్రీస్తుకు తండ్రి ఎవరని చెప్తుంది. మాట్లాడు ఏంటండి? ఎస్, ఎవరన్నారు? యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? యెహోవా. ఈ భాగాన్ని ఎంతమంది నమ్ముతుందో తెలుసా మీకు? ప్రపంచం యావత్తు నమ్ముతున్నారండి. మనం చెప్పుకున్న 1000 మంది పైన బోధకులు వచ్చారు, లేడీస్ జెంట్స్ అందరు కూడా, స్పీకర్లు గీకర్లు అండి, వీళ్ళందరూ కూడా మొత్తం యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? మన అంశం అదే. ఇప్పుడు హూ వాస్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుకు తండ్రి ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో ఆయనేమో ఆయన జన్మించిందేమో పరిశుద్ధాత్మక అని రాయబడింది. నాతో ఉన్నారా? చదవండి. యేసుక్రీస్తుకి జనన మీద ఎట్లా అనగా, ఇప్పుడు అక్కడ యేసు ప్రదానం చేయబడిన తర్వాత ఓ ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినప్పుడు తండ్రి ఎవరవుతారు? మరి ఇక్కడ అందరూ తండ్రి యెహోవా అంటున్నారు. బైబిల్ ఏమంటుంది?
ఇది చూడండి, ఇక్కడ ఈ బాగా నమ్మేవాళ్ళు మొత్తం 1000 మంది పైన బోధకుల పైనే ఉన్నారు. మళ్ళీ ప్రపంచంలో ఒక ఆలోచన ఏంటంటే యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు, కానీ ఒక్కడే దేవుడు. దీన్నే తిరకాస బోధ అంటారో, అరకాస బోధ అంటారో, పావుకాస బోధ అంటారో నాకైతే తెలియదు. చూడండి, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ప్రవక్త అన్నాడు, ఒక్క కర్రని, ఇది రాయట్లేదండి, పేరుకి గ్రీను రాయట్లేదండి, రెడ్ తీసుకుంటాను. ఒక్క కర్రను మూడు ముక్కలు చేశారు ప్రవక్త అన్నాడండి. ఒక కర్రను 3 ముక్కలు చేశారంటే అర్థం ఏంటి? విభజించేశారు అని అర్థం. దేవుడు వాక్యమే ఉన్నాడు కదా, వాక్యములో ఒక సున్నైనా పుల్లైనా వేరు చేయకూడదు అన్నాడు. మరి వీళ్ళు ఎలా వేరు చేశారు? దేవుడు వాక్యం కదా, దేవుడు ఎవరు? వర్డ్, వాక్యం. గాడ్ ఈజ్ వర్డ్ అండ్ గాడ్ ఈజ్ లవ్ కూడా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నప్పుడు గాడ్ ఈజ్ వర్డ్, దేవుడు వాక్యమై ఉన్నాడు. చెప్పాలంటే పాత నిబంధనలో యెహోవా దేవుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఈయన్ని తండ్రిగా పిలిచినట్టుగా బైబిల్లో కొన్ని ఆధారాలు మీకు ఇవ్వబోతున్నాను. బైబిల్లో నుంచే చదువుదాం. మలాకి కింద చదువుకున్నాం మనం 2:10. ఒకసారి దాని నుంచి మొదలు పెడదాం. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఇప్పుడు తండ్రి అనేవాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వన్ ఫాదర్, ఫ్రేజర్, FATHER, ఫాదర్, వన్ ఫాదర్ అంటే ఒక్కడే తండ్రి ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రియే కాదు ఇక్కడ. అసలు ఈ ఆలోచన చూడండి, పరిశుద్ధాత్మని తండ్రిగా అసలు పరిగణించట్లే ప్రపంచమంతా కూడా. కానీ యెహోవాను మాత్రమే ఫాదర్గా, యెహోవాను మాత్రమే దేవుడుగా. ప్రైజ్ గాడ్. దేవుడు ఆయనే, తండ్రి ఆయనే. ఎవరు పిలిచారు బైబిల్లో పాత నిబంధనలో? చూడండి, ఇక్కడ మనం చూద్దాం. అక్కడేముంది? మనందరికీ ఒక్కడే తండ్రి కాడా అంటే యూదులకైనా అన్యులకైనా ప్రపంచానికైనా దేనికైనా ఆదాము మొదలుకొని చివరి వ్యక్తి వరకు తండ్రి ఒక్కడే. ఆదాముని ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ కాదు. ఆదాము ఎవరు చేశారు? యేసుప్రభు కాదు. ఆదాము ఎవరు చేశారు? బైబిల్ భాషలో చెప్పాలంటే యెహోవా చేశాడు. కాబట్టి ఆదాము తండ్రి ఎవరు చెప్పాలి. మరి ఆదాము పిల్లల తండ్రి ఎవరు? యూదులకి తండ్రి ఎవరు? యెహోవా. మరి అన్యులకి ఎవరు? సృష్టికర్త ఎవరు? ఇప్పుడు యెహోవా సృష్టికర్త, యెహోవా తండ్రి. అవునా? యెహోవా సృష్టికర్త, యెహోవా తండ్రి, యెహోవా దేవుడు. మనందరికీ ఒక్కడే దేవుడు ఆయనే. తర్వాత ఒక్కడే తండ్రి కూడా. దేవుడు ఆయనే, తండ్రి ఆయనే, సృష్టికర్త కూడా ఆయనే. ఇందులో యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మకి ఎటువంటి వాటాలు లేవు. నాతో ఉన్నారా? అంటే వేరు చేసి మాట్లాడితే ఇలాగే మాట్లాడుకోవాలి. చూడండి, బైబిల్లో యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనంలో చాలా స్పష్టతగా ఇశ్రాయేలు పలికిన మాట నోట్ చేశాను నేను. చదవండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. ఇశ్రాయేలు ఏమంటున్నారు చూడండి. మాకు తండ్రివు. ఇక్కడ నీవే అనే పదం దగ్గర పేరు మెన్షన్ చేయలేదు, కానీ కింద కనిపిస్తుంది అన్నమాట. చదవమ్మా, వీళ్ళుగా రండి, మొత్తం చదవండి. చూడండి, అబ్రాహాము మమ్మల్ని అంగీకరించకపోయినాను. ఎందుకని? అబ్రాహాము మూల పురుషుడు, ఇశ్రాయేలు కారణమైన వాడే అతనే కదా. అబ్రాహామును బట్టి ఇశ్రాయేలు అందరూ వచ్చారు. కాబట్టి ఇశ్రాయేలు ఏమన్నారు? అబ్రాహాము మా తండ్రే, కానీ పైపెచ్చికి కనుక అబ్రాహాము మమ్మల్ని ఎరక్కపోయినాను, చేర్చుకోపోయినా అబ్రాహాము మమ్మల్ని కాదన్నా సరే, తర్వాత ఇశ్రాయేలు అంటారు, ఇశ్రాయేలు మమ్మల్ని కాదన్నా సరే, అబ్రాహాము మమ్మల్ని కాదన్నా సరే, యెహోవా నీవే మా తండ్రివి అన్నారండి. చూడండి, పైపెచ్చికి భూమి మీద ఒక తండ్రి ఉంటాడు మీకు,
కానీ నిజానికి పరలోక తండ్రి ఒరిజినల్ ఫాదర్. సంఘానికి ఆత్మీయ తండ్రి ఉంటాడు, కానీ వాస్తవానికి ఆత్మీయ తండ్రి దేవుడు. అలాగే అబ్రహాము పైపెచ్చికి వాళ్ళకి తండ్రిగా పిలవబడుతున్నాడు, కానీ వాస్తవానికి రియల్ ఫాదర్ ఎవరంటే యెహోవా. ప్రైజ్ ది లార్డ్. అంటే మన అందరికీ తండ్రి ఒక్కడంటే అది శారీరకమైనది కాదు, ఆత్మ సంబంధంగా యావత్తు భూమికి ఒకే ఒక్క, యావత్తి జాతికి, యావత్తి ప్రపంచానికి, యావత్తి సంతతికి ఆయన ఒక్కడే దేవుడిగా ఉన్నాడు, ఒక్కడే తండ్రిగా ఉన్నాడు. ఆయన్నే ఇక్కడ పేరు పెట్టి పిలుస్తున్నారు, యెహోవా నీవే మా తండ్రివి. ఇప్పుడు తండ్రి ఎవరు ఇశ్రాయేలుకి? యెహోవా. సృష్టి చేసిన ఎవరు? యెహోవా. ఆదాము చేసిన ఎవరు? యెహోవా. ఆదాముకి తండ్రి ఎవరు? యెహోవా. ఆదాము తండ్రి అయితే ఆదాము పిల్లలకి మరి ఏమవుతాడు? తాతయ్య తవడండో గుర్తుపెట్టుకోండి, తాతయ్య తవడంట. మన ప్రవక్త అన్నాడు, దేవునికి కుమారులు కుమార్తెలు తప్ప మనవలు, మునుమనవలు, అనుమనవలు అనే పదమే వర్తించదండి. మనకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, కానీ మనకు వర్తించినట్టుగా ఆయన వర్తించదండి. ఆదాముకి తండ్రి ఆయనే. ఆదాం ఎవరికైతే ముత్తాతగా పిలబడుతున్నాడో ఆ ముని మనవడికి కూడా తండ్రి ఆయనేనండి. అనుమనవుడికి తండ్రి ఆయనే. ఆయన అప్పటికి తండ్రే. తాతను మాత్రం నువ్వు చేయలేవు, నువ్వు అనంత మాత్రం తాత కాలేడైనా. బికాస్ ఈజ్ ద క్రియేటర్ అండ్ గాడ్. ఎందుకనగా ఆయన సృష్టికర్త దేవుడే ఉన్నాడు. సో ప్రపంచం యావత్తు, యూదులు యావత్తు, మనం యావత్తు, మనందరికీ యెహోవాయే తండ్రి, యెహోవాయే సృష్టికర్త, యెహోవాయే దేవుడని చాలా స్పష్టంగా ఉంది. ఈ ఆలోచనలతో యేసు ప్రభుకి ఈయన తండ్రి అని పిలిచారు. కానీ నిజానికి యేసుక్రీస్తు యెహోవాకే జన్మించాడా? యెహోవా వేరన్నారు కదా, పరిశుద్ధాత్మ వేరన్నారు కదా, తర్వాత కుమారుడు వేరన్నారు కదా. ఆ కర్రను మునుముక్కలు చేసేసారు కాబట్టి వేరు వేరు ఆలోచిస్తున్నాయి. కాబట్టి తండ్రి తలంచుకునేమో పాత నిబంధన గ్రంథం చదువుతున్నారు, కుమారుని తలంచుకునేమో పత్రిక పాటు చదువుతున్నారు, పరిశుద్ధాత్మ తలంచుకునేమో సువార్త చదువుతున్నారు, పత్రిక పాఠ చదువుకునేవారేమో పరిశుద్ధాత్మ తలంచుకునే పత్రిక పాఠ చదువుకుంటున్నారు. అంటే తండ్రి తలంచుకునే పాత నిబంధన, కుమారుని తలంచుకునే సువార్త గ్రంథాలు, పరిశుద్ధాత్మ తలంచుకునే పత్రిక గ్రంథాలు చదువుతున్నారు. అంటే ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పాత నిబంధన యెహోవా దేవుడు రాశాడు, సువార్తలేమో యేసుప్రభు మాట్లాడాడు, మూడో వాడు పరిశుద్ధాత్మ సేవకులను రాశాడు అనేది ఆలోచనతో ఉన్నారు ప్రజలందరూ కూడా. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం, నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను. కానీ కళ్ళు తెరవడానికి కారణం, కళ్ళు తెరిపించిన ఒక వర్తమానం వచ్చింది. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అది వివరించినప్పుడు తప్పు రూట్లో ఉన్నాను అని అర్థమైంది. దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేశాం. దేవుడు ఆ గింజను సిమెంట్ పోతను పగలగొట్టి నన్ను దానివల్ల బయట లాక్కొచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. యావత్తు ప్రపంచం, ఆయన బోధకులు, ఆయన యూదులు, అన్యులు అందరూ ఇప్పుడు ఏంటంటే ఆయన దేవుడు. ఇంకో వాక్యం కూడా మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఎఫెసు పత్రిక వచ్చేసరికి 4:6 ఇందా మనం చదువుకున్నాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పాడు పౌలు గారు. అంటే మలాకీ ప్రవక్త ఏదైతే పలికాడో, మన అందరికీ దేవుడు ఒక్కడే తండ్రి పలికాడో, ప్రియులారా గమనించండి, ఇక్కడ కూడా పౌలు గారు అదే పలికాడు. సేమ్ స్పిరిట్, ప్రవక్తలో ఒకే ఆత్మ పనిచేసింది కాబట్టి ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. చెబుతారా? ఎఫెసు పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని. ఇప్పుడు మనము కొత్త నిబంధనకి వచ్చేద్దాం. ఇప్పుడు మన కొత్త నిబంధనకి ఎందుకు ప్రజలు యేసుక్రీస్తుకి తండ్రి యెహోవా అని పిలుస్తున్నారంటే, మరి యేసు ప్రభు కూడా అలాగే మాట్లాడాడు మర్మముగా. అది కూడా కారణమైంది. అది ఒకటి కారణం. రెండో కారణం చూపిస్తున్నాను బైబిల్ నుంచి. యోహాను సువార్త 4:42 మీరు తీసుకురావాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 42 చదువుతారా? యేసు స్వయంగా చెప్తున్నాడండి. మీకు మాట చెప్పాలి. యోహాను సువార్తలో తండ్రి తండ్రి అనే పదం వింటున్నారా?
వింటున్నారా? వింటున్నారా? 130 సార్లు పైన రాయబడింది. ఎన్నిసార్లు? మీరు నిజంగా సత్యాన్వేషులు అయితే, మీరు నిజంగా ఏమంటున్నాను, సత్యాన్వేషులు అయితే, అవునో కాదో తేల్చుకోవాలి అనుకుంటే, మీరు గనక పౌలు శీల వాక్యం చెప్పినప్పుడు భక్తిపరులు అక్కడ ఉండొచ్చు సార్. ఆ భక్తిపరులు మీరు ఒకరైతే, ఈ రోజు నుంచి మీరు ఇంటికి వెళ్ళి యోహాను సువార్త తిరిగేసి తండ్రి అనే పదం లెక్క పెట్టుకుంటారని నాకు ప్రధానమైన నమ్మకం ఉంది. నిలబెట్టుకుంది. నేనైతే మీరు నమ్మలేని ఆ విషయంలో, బట్ ఎక్కడో నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రయత్నం చేయండి. మీరు సత్యనిష్ఠులు అయితే, మీరు నిజంగానే దేవుని గురించి తెలుసుకొని పోరాడాలనుకునేవారైతే, పట్టుదల ఉన్నట్లయితే, తవ్వాలనుకుంటే, సౌలుశీల వాక్యం చెప్తున్న భక్తి పరులు కూర్చుని అక్కడ నిద్రపోయి వెళ్ళిపోలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, లేఖనములు అలా ఉన్నవో లేవో వారు చూశారు కనుక వారి వల్లే ఉన్నట్లు, వారిలో ఉన్న గుణం ఆత్మ మీలో ఉంటే మీరు అలాగే ఉంటారు. ఉంటే తీరుతారు ఖచ్చితంగా. అది చెప్పక్కర్లే. కొంతమంది చెప్తే వస్తే జ్ఞానం, కొంతమంది చెప్పకుండా వస్తే జ్ఞానం, కొంతమంది ఎంత చెప్పినా ఉన్న జ్ఞానం ఊడిపోతూ ఉంటుంది. వాళ్ళు మనం కాదు కదా అంటారు కదా, మీ తాత వచ్చినా నేను ఎవడ మాట అంటాడు. మీ తాత వచ్చినా, ఆఖరికి దేవుడు వచ్చినా ఏంటంట, మరి ఈడెవడో. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి నా ప్రియ సోదరులారా, యేసుప్రభు స్వయంగా మాట ఇట్లా అంటున్నాడు, దేవుడు మీకు, అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు యెహోవే కదా ఇశ్రాయేలుకి దేవుడు. ఇందా మన యెషయా 23వ అధ్యాయం చదువుకున్న 16వ వచనం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ యెహోవా నీవే మా తండ్రి అని పిలిచారు వాళ్ళు. అంటే ఇశ్రాయేలుకి తండ్రి ఎవరు ఇప్పుడు? యెహోవా. అందుకే అన్నాడు మీ దేవుడు మీ చదువమ్మ, దేవుడు మీ తండ్రి అయిన ఎడల. ఎందుకు అన్నారు కదా వాళ్ళు, యెహోవా నీవే మా తండ్రివి, అబ్రహాము మమ్మల్ని ఎరకపోయినాను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినాను, నీవే యెహోవా మా తండ్రివి, మా దేవుడు అని చెప్పారు. కాబట్టి ఆయన ఏమన్నాడు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను, ఎస్ ప్రైజ్ గాడ్. ఇశ్రాయేలు కానీ ఇతరులు కానీ ఈ 1000 మంది పైన బోధకులు కానీ తండ్రి అయిన యెహోవాని దేవుడిగాను తండ్రిగాను సర్వశక్తిగల దేవుడిగాను భావించినట్లయితే ఆయన ఏమన్నాడు, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ఏం చేస్తారు, ప్రేమిస్తారు అన్నాడండి. ఇంకొక వచనం, ఇప్పుడు ఏం చేశాడు ఈయన, దేవుడు మీ తండ్రి అయితే అన్నాడు. కానీ నేను మీ తండ్రినేని, నేను మీ దేవుడినని అని చెప్పట్లే. దీనికి ఒక కారణం. ఇప్పుడు జనాలకి ఏమన్నారంటే, ఆ మాట అన్నాడు కాబట్టి ఆయన తండ్రి అన్నాడంటే ఈయనే గొప్పడు అనుకున్నాం, ఈయనకంటూ గొప్పడు ఉన్నాడని ఒక ఆలోచన పుట్టింది ప్రజల్లో. పుట్టించాడండి ఆయన. ఇది ఇశ్రాయేలు మధ్య జరిగినటువంటి కార్యం. ఇశ్రాయేలు వారికి ఆయన తండ్రి అని చెప్పాడు తప్ప ఏనాడు ఎవరికి శాస్త్రికి కానీ పరిచయుడికి కానీ, గమనించండి, సద్దికుడికి కానీ ప్రధాన యాజకుడికి కానీ బోధకుడికి కానీ ఆ కాలంలో ప్రబోధకులకు కానీ ఆయన తండ్రిని నేనే అని ఇండైరెక్ట్ కూడా చెప్పలే. కానీ ఒక్కరికి మాత్రం, ఒక గుంపుకి మాత్రం చెప్పాడు. ఒకే ఒక గుంపుకి, శిష్యులకి మాత్రమే, కేవలము శిష్యులకి మాత్రమే చెప్పగలిగాడు. మిగతారికి చెప్పలేదండి ఆయన. ఇప్పుడు ఆయన మర్మంగా మాట్లాడుతున్నాడండి ఆయన. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈయనకి తండ్రి ఉన్నాడు. ఇశ్రాయేల్ కూడా కన్ఫ్యూషన్ ఏంటంటే, ఇశ్రాయేల్ కూడా యూదులందరికీ ఎలాగైతే కన్ఫ్యూషన్ ఉందో ఇప్పుడు క్రైస్తవులు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, ఈయన ప్రవక్త, ఈయన సామాన్యుడు, మామూలు మనిషే, మనలో ఒకడే అనుకున్నారు. ఈయనకి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి యెహోవా అని చెప్తున్నాడు. ఒకవేళ యెహోవా నుంచి తండ్రి కుమారుడు కావచ్చు అని కొందరు ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన మాటలో ఏముందంటే, ఇక్కడ దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిస్తారన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు చూద్దాం. అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటను బట్టి వాళ్ళకి ఏమర్థం ఏంటంటే, ఈయనకు ఒక తండ్రి ఉన్నాడు, ఈయన భాషలో ఈయన మాటలో అర్థమైందని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. తర్వాత 2 కొరింథీ పత్రిక 4:37 వచనంలో పౌలు గారు సంభాషించిన మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11:31, నేను అబద్ధం మాటలేదని నిరంతరము స్తుతించబడుచున్న
మన ప్రభువు యేసు యొక్క అదుగో అదుగో పౌలు గారు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను అబద్ధం ఆడలేదని చెప్పాడు. ఒప్పుకోవాల్సిందే. రెండోది ఏం చెప్పాడు? దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ప్రభువు యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు, అమ్మా చదవమ్మా, తండ్రి అయిన దేవుడు ఎరుగుదును అన్నాడు. మరి పౌలుకి ఏమర్థమైంది? పౌలు ఏమంటున్నాడు? పౌలు ప్రసంగం ఏంటి? యేసుక్రీస్తుకి తండ్రిని ఎరుగుదును అన్నాడండి. అప్పుడు ఆ జనాలకి ఏమవుతుందంటే పౌలు చెప్పిన బోధన బట్టి, యేసు చెప్పిన బోధన బట్టి వాళ్ళకి ఏమనిపించిందంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఒక కుమారుడిగా ఉన్నాడు, ఆయనకు తండ్రి అయితే ఉన్నాడు. మొదటి పర్సన్ ఒక అతను ఉన్నాడు, రెండో పర్సన్ ఒక అతను ఉన్నాడు, ఇక మూడో పర్సన్ పరిశుద్ధాత్మ అనేది ఆటోమేటిక్గా జనుల మధ్య క్రియేట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంటే యూదుల మధ్య ఏ అవగాహన అయితే ఉందో, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని ఎలా అయితే అవగాహన ఉన్నదో, ఇప్పుడు ఇక్కడ కూడా అన్యుల మధ్య కూడా దే సేమ్ అవగాహన అన్నమాట. ఇలాంటి గందరగోళం మధ్య, ఈ తలంపుల మధ్య ఏలియా వచ్చినట్లుగా, ఏలియా వచ్చి దాన్ని రుజువుపరిచినట్లుగానే ఉంది. అతడే ఈ కాలపు ఏలియా ప్రవక్త విలబిండమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 3 అధ్యాయము 11 వచనంలో కూడా మళ్ళీ పౌలు గారు సంబోధించాడు. చదువుదాం. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును బహు నిరాటముగా, అంటే ఇప్పుడు ఏం తీసుకొస్తున్నాడు? తండ్రిని తీసుకొస్తున్నాడు, కుమారుని తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇదేంటండి పాస్టర్ ప్రసంగం మార్చేశారా? నో నో నో, నెవర్ నెవర్. అది ఎన్నడూ జరగదు. ఏది కలిగి ఉన్నాం అది నుంచి అదే కలిగి ఉంటాం. వినేటప్పుడు జాతికి వినండి, మిస్ అవ్వద్దు. ఈ సువార్త పత్రికలను బట్టి కానీ, యేసుక్రీస్తు ప్రసంగాన్ని బట్టి కానీ, పౌలు చెప్పిన పత్రికలను బట్టి కానీ, ఇవన్నీ కార్యాలు చూసినప్పుడు ప్రజలకు ఏమర్థమైందంటే, ఓ తండ్రి ఒకడు వేరుగా ఉన్నాడు, కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు, తండ్రి గురించి మాట్లాడుతున్నాడు పౌలు. కానీ పౌలు ఏనాడైనా తండ్రి ఇదిగో అని మాత్రం నిరాటంగా చెప్పలే, సంబోధిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక, యేసుక్రీస్తుకు తండ్రి ఎరుగుదును అంటున్నాడు. చూపించగలిగాడా? మాట్లాడుతున్నాడు అంతే. యేసుక్రీస్తు కూడా మాట్లాడుతున్నాడు. మీరు తండ్రిని ఎరగరు, నేను ఎరుగుదును, మీరు ఆయన చూడలేదు, నేను చూచును, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, మేమిద్దరం ఏకమై ఉన్నాము, మీరు నిజంగా తండ్రిని ప్రేమిస్తే నన్ను కూడా ప్రేమిస్తారు. ఇవన్నీ చెప్పినప్పుడు కన్ఫ్యూషన్ గందరగోళం. మనం ఇప్పుడు కూడా గందరగోళం ఉంటుంది మీ మధ్య. మరి ఎందుకంటే ఆ మాటలు అలాగే ఉంటున్నాయి. కానీ వాస్తవానికి వచ్చినట్టుకి దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, మళ్ళా 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 16 కూడా మనం కంప్లీట్గా చదువుకుందాం త్వరగా. 2వ తెస్సలోనికీయుల పత్రిక 2:16 మన ప్రభువైన యేసుక్రీస్తును ఆదరణీయు నిరీక్షణయు మళ్ళా తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, పౌలు గారు ఏమన్నాడు? ఇక్కడ తండ్రి గురించి మాట్లాడుతూ కుమారుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పత్రికలు చదివేవారందరికీ ఖచ్చితంగా తండ్రి వేరు కుమారుడు వేరు అనిపిస్తుంది ఈ పత్రికలు బట్టి చూస్తుంటే. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. మొదటి పేతురు అక్కడ తాగుమా, మళ్ళా పేతురుకి వద్దాం. మొదటి పేతురు 1:3 వచ్చినప్పుడు కూడా పేతురు గారు కూడా అలాగనే ఇంచుమించుగా చెప్తా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మరి పేతురు గారికి, పౌలు గారికి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా వచ్చి తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 3 ఆధారాలను బట్టి ప్రజలకి ఫిక్సర్ ఆదా మరి ఖచ్చితంగా జీర్ణించుకుపోయిందండి. కానీ వారు ఏ ఉద్దేశంతో చెప్పారనే విషయాన్ని మాత్రమో, దాని వెనుకున్న మర్మం మాత్రమో, దైవత్వంలో ఒక మర్మము దాచబడి చూసారా, అది అయ్యున్నది. దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? గ్లోరీ టు గాడ్. చెప్పొచ్చా? ఇప్పుడు ఈ లేఖలను బట్టి చూస్తుంటే తండ్రి వేరుగా ఉన్నాడు, కుమారుడు వేరుగా ఉన్నాడు. ఈ 1000 మంది ప్రసంగులు చెప్పిన మాటల నిజంగానే నమ్మొచ్చు అనిపిస్తుంది, కానీ సత్యము లా ఉంటుంది, కానీ సత్యము కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మనం త్వరగా, సమయం లేదు కాబట్టి.
దేవునికి స్తోత్రం కలిగాక. యేసుక్రీస్తు కొత్త నిబంధనలో తండ్రి కోసం ఒక సందర్భంలో ఈ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంకి వచ్చినట్లయితే ఆయన తండ్రి కోసం చెప్పిన సందర్భాన్ని లీక్ చేశాడు. ఇప్పుడు అంటే రహస్యాన్ని మెల్లిగా వదిలాడు, అంటే ముద్ర తెరిచాడు, ఉపమానంగా చెప్పాడు తండ్రి కోసం. గ్లోరీ టు గాడ్. యోహాను సువార్త 16వ అధ్యాయము 25 వచనాన్ని మనసు పెట్టి చదవండి. ఈ సంగతులు గూఢార్థముగా మీతో, ఏ సంగతులు? ఏయో సంగతులు ఉంటాయి కదా, మరి అయోమయం కాదు. అక్కడ చాలా స్పష్టత చెప్తున్నాడు. దేని గురించి గూఢార్థంగా మాట్లాడాడు కూడా స్వయంగా యేసు ప్రభువే చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు తండ్రిని బయలుపరిచింది ఎవరు? మాట్లాడరు ఏంటంటే? తండ్రిని మొట్టమొదటి తండ్రి గురించి మాట్లాడింది ఎవరు కొత్త నిబంధనలో? కుమారుడు. గుర్తుపెట్టుకోండి, కుమారుడు మాట్లాడు కాబట్టి ఏం చేస్తారు, తన శిష్యులు కూడా దాన్ని మోసుకెళ్ళారు, ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ తండ్రి యొక్క మర్మమును ఎవరు చెప్పాలి? ఇప్పుడు కుమారుడే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. చూడండి, ఇప్పుడు ఆ కుమారుడు అంత్యకాలంలో మరొక కుమారుడు ప్రవేశించి ఆ మర్మమును పూర్తిగా తెరవడం జరిగినది. అది లేఖలో ఉంచి చూపిస్తారు మీ పైన. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ ఎబ్రీ పత్రికలో చెప్పినటువంటి అంత్యకాలమందు ఆ యొక్క చివరి వచ్చేటి కుమారుడు, ఒకటి యేసుక్రీస్తు, రెండు కాల ప్రవక్త. అతడు కూడా దేవుని కుమారుడే. కానీ ఈ దేవుని కుమారుడికి ఆ దేవుని కుమారుడికి వ్యత్యాసం చెప్తాను. ఈయనేమో సన్ ఆఫ్ గాడ్, ఆయనేమో ఏ సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. సారీ, ఈయన సన్ ఆఫ్ మ్యాన్, ఆయనేమో ఏ సన్ ఆఫ్ మ్యాన్. ఈయన దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా కల్తీ రక్తంతో పుట్టాడు. ఈయనేమో కల్తీ రక్తంతో పుట్టిన అదముడు, పాపి అయినా రక్షించబడిన ఒక పాపి ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. సో పాయింట్కి వచ్చేద్దాం, మన పేరు చదువుదాం. ఈ సంగతులు గూఢార్థం. గూఢార్థం అంటే అర్థం ఏంటి? మర్మముగా. నాతో ఉన్నారా? మర్మముగా. దేవునికి స్తోత్రం కలిగాక. ఉదాహరణకి చిన్న ఉదాహరణ అన్నమాట, చిన్న సింపుల్గా జస్ట్ అనమాట, చిన్న అవగాహన కోసం అని చెప్తున్నాను. దొన్నపోతు దోణ పెట్టింది, దోణ కట్టే అన్నాడంట. 10 మంది వెళ్ళిపోతున్నారు కడతకి. దాంట్లో ఒక్కడికి అర్థమైంది, ఒరే ఆగండ్రా, ఏమన్నాడు? ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. దొన్నపోతు దోణ పెట్టింది, దోణ కట్టేయండి అన్నాడు. ఆగండ్రా, దున్నపోతే ఎక్కడ దోణ పెడుతుందా అని ఒకడు ఆలోచించాడు. అవునరా, నిజమేరా, నాకు ఈడే రాలేదురా అని అనుకున్నాడు. మర్మమును కూడా అలాగే గుర్తించాలి. యేసుప్రభు చెప్పే మాటల్లో ఉన్న మర్మమును మీరు పట్టుకోగలగాలి. యూదులకైనా దొరకలేదు, దొరకకుండా ఉండడానికే అని చెప్తున్న విషయము, అది కూడా మీకు చూపిస్తాను, క్లారిటీ చెబుదాం. ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పితిని. అయితే నేనిక అంటే ఇప్పుడు దాకా గూఢార్థంగా చెప్పా, ఇక్కడి నుంచి గూఢార్థంగా చెప్పను అని అర్థం. చూడండి, నేనిక ఎన్నడను గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియగడియ వచ్చుచున్నది. అంటే ఇప్పుడు దాకా తండ్రి గురించి స్పష్టంగా తెలియపరచలేదు, వచ్చుచున్నది అని చెప్పాడు. అది ఎప్పుడు యేసుకు వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధ దిగి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ అన్ని కాలంలో పనిచేసి చివరి కాలంలో వచ్చిన తర్వాత, లౌదీ కాలం వచ్చిన తర్వాత అదే పరిశుద్ధాత్మ మళ్ళీ దీన్ని తెరిచిందండి. అయితే దానికి ముందే యేసుక్రీస్తు అని ఇప్పుకుంటూ వచ్చాడండి. 7 ముద్దలు ఇప్పుడు కాదు, మత్తయి సువార్తలోనే ఆయన ఇప్పాడు, కానీ ఎవరికీ తెలియదు. 7 సంఘకాలాలు ఎప్పుడో ఉన్నాయి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో, కానీ ఎవరికీ తెలియదు. ఆయన వచ్చి కొంచెం ఆగి, ఇదిగో ఆ మర్మమును ఆగి ఒక్కడు ఆలోచించి దాన్ని బయట పెట్టాడండి. అప్పుడు మనకు అర్థమైంది. ఇందాక అన్నట్టు ఆ 10 మందికి ఒకడికి అర్థమైంది, ఆ తమ్ముడికి అర్థమైంది, నిజమేరా అని, అలా అన్నమాట మనకు వచ్చింది. సో గూఢార్థంగా చెప్పింది ఎవరి కోసమైనా అని చెప్తున్నాడు, తండ్రిని గురించి అని. ఇప్పుడు తండ్రిని ఎవరు బయలుపరచ చూద్దాం. మత్తయి సువార్త
లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్త కూడా ఆ మాట రాయబడింది, 2 చోట్ల కూడా ఉంది, అయినా చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగాక. ముందు మత్తయి సువార్తను చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం తొందరగా. అవును తండ్రి, ఇలాగూ చేయట నీ దృష్టికి. ఇక్కడ పైన ఏమని చెప్పాడు? ఆ సమయమున యేసు చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశం భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు, ఏ సంగతులు? తండ్రి గురించి సంగతులు మరుగు చేసి పశువులు బయలుపరిచినాను, నీ శుద్ధించున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలమైన. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పబడి ఉన్నది. తండ్రి గాక, పట్టుకోండి, తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు. కుమారుడు గాక, కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరిచి ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడనో తండ్రిని ఎరుగడు. ఇప్పుడు తండ్రిని ఎరిగి వాడు ఒకే ఒకడున్నాడు బైబిల్లో. అది ఎవరు? యేసుక్రీస్తు. ఇదిగో తండ్రిని చెప్పగలవాడు ఒక్కడే ఉన్నాడు బైబిల్ అంతట్లో. ఎవరండి? యేసుక్రీస్తు. ఎందుకన్నాడు? తండ్రి ఎవరో నాకు తెలుసు, నేనెవరినో తండ్రికి తెలుసు. నేను ఎవరికైతే తండ్రిని బయలుపరిచే ఉద్దేశించాలో అంటే ఆయన అనుకుంటే, ఎవరికైతే తండ్రిని బయలుపరచాలనుకుంటున్నాడో, సపోజ్ ఈమెకు బయలుపరచాలనుకుంటుకోండి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న సహోదరికి తండ్రిని బయలుపరచాలని ఉద్దేశం ఆయనకు వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఆ కుమార్తె దాన్ని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు ఆయన బయలుపరచకూడదు అనుకుంటున్నాడు. ఒక చోటకు వచ్చినప్పుడు నువ్వు క్రీస్తువా చెప్పు అని అడిగారా? ఆయన ఏమన్నాడు? నేను చెప్పినా. మరి ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు నువ్వు క్రీస్తువా అని అడిగింది సమరస్త్రీ. అప్పుడు ఏమన్నాడు ఆయన? అవును అది నేనే అన్నాడు. మరి ఎందుకన్నాడా? వై? ఎందుకన్నాడండి? అక్కడేమో స్పష్టత ఇవ్వలేదు, జుట్టు పట్టుకున్నట్టుగా, కాళ్ళు పడినట్టుగా మాకు స్పష్టంగా చెప్పు, నువ్వు క్రీస్తువు చెప్పు, పిచ్చకపోతాం అన్నారండి. నిజంగా పిచ్చకపోయింది వాళ్ళందరికీ. ఎందుకంటే ఆయన మాటలో, ఆయన బోధ వాళ్ళకి మెంటలు వచ్చేసిందండి. ఎవరికే ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడు? అసలు ఒక్కడో అర్థం కావట్లేదు. నువ్వు అసలు క్రీస్తువు కదా, చెప్పు, తేలిపోవాలన్నాడు. నేను చెప్పినా మీకు అర్థం కాదు. ఇంకా మెంటలు వచ్చేసింది వారికి. తెలుసుకోలేకపోతారు ఆయన్ని. అసలు ఎవరు చెప్పాలి ఆ మాట? ఆయనే చెప్పాలి. ఆయన చెప్పాలి, లేదా బాప్తిస్మా యోహాను బయలుపరచాలి. ఆ దినాల్లో ఆ ఇద్దరి దగ్గర తప్ప ప్రత్యక్షత ఇంకెవరి దగ్గర లేదు. యోహాను వెళ్ళిపోయిన తర్వాత యేసు రంగం మీద కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఒకడే ఉన్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్లని చెప్పి బయలుపరిచి వెళ్ళిపోయాడండి. అయిపోయింది. కొంతమంది పట్టుకున్నారు, నిలబడ్డారు. మిగతా వాళ్ళకేమో కన్ఫ్యూషను, అసలు అర్థం కావట్లేదు, క్రీస్తువా కాదా పట్టుకున్నారు. ఇప్పుడు యోహాను లేడు రంగం మీద. ఎవరున్నారు? మరి ఎవరు చెప్పాలన్నమాట? యేసుక్రీస్తే చెప్పాలి. ఈ సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంది? పౌలు దగ్గర లేదు, పేద దగ్గర లేదు, ముందు యేసు దగ్గర ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, తండ్రి గురించి నేను గూఢంగా మాట్లాడాను, ఇకపై నేను మాట్లాడను, ఒక గడి వస్తుంది మీకు బయలుపరచబడని చెప్పి వదిలేశాడు. వాళ్ళకి, ఎవరికి? బయట వాళ్ళకి. కానీ వీళ్ళు వచ్చే లోపల వాళ్ళు, ముద్ర లోపల ఉన్న వాళ్ళకి, ముద్ర బయట ఉన్న వారికి. బయట ఉపమానం అయితే లోపల ఉన్న వారికి ఉపమానం యొక్క మర్మం ఎలాగుందో అలాగే వీళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. స్పష్టంగా వీళ్ళకి స్పష్టంగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. తండ్రిని బయలుపరిచేవాడు కుమారుడుగాక మరి ఎవ్వరూ లేరు. కుమారుడు ఎవరినైతే ఉద్దేశించి తండ్రిని బయలుపరచాలనుకున్నాడో వారుగాక తండ్రిని ఎవరెగరు అన్నాడండి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆయన మెల్లిగా యోహాను సువార్తకు వద్దాం. మనం 14 వద్దకు వద్దాం. 14 వద్దకు వచ్చేసరికి ఇప్పుడు ఆయన దాన్ని తెరుస్తున్నాడు.
అది అప్పుడే బయలుపరచబడింది. కానీ ప్రవక్త వచ్చి దాన్ని విపులంగా చెప్పే వరకు అది అలా మర్మంలో ముసుగులోనే ఉంది. 14వ అధ్యాయము 6 నుంచి చదువుకొద్దాం. యేసు నేనే మార్గము సత్యమును జీవన ద్వారానే తప్ప తండ్రి వద్దకు రాడు. ఇప్పుడు దాన్ని అలా ఉంచి ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. దాని అలా నుంచి ఇంకో వచనం వద్దాం. దాన్ని అలా పట్టుకోండి. యోహాను సువార్త అదే 8వ అధ్యాయం 8 కూడా కలుపుకొని చదువుకుందాం. కొంత ఇచ్చుట యెహోవా వాక్యం మనకు వస్తుంది. 8:54 ఏమన్నాడు? నేనే మహిమపరచుకునేలా మహిమ ఉంటుంది, నా మహిమ ఉంటుంది. మా దేవుడని ఎవరి గురించి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే. ఇప్పుడు మళ్ళీ తండ్రి అన్నాడు కదా, ముందు నుంచి అదే కదా చెప్పేది. చదవండి. ఏమన్నాడు మళ్ళా? మీరు తండ్రిని, ఇప్పుడు తండ్రిని బయలుపరిచేది ఎవరు? ఇందాకేం చెప్పాడు? కుమారుడికి తెలుసు తండ్రి ఎవరో. పాయింట్ పట్టుకోండి. తండ్రికి తెలుసు కుమారుడు ఎవరు. అంటే కుమారుడు ఇతడే అని తండ్రియే బయలుపరచారు. కాబట్టి ఆ బాప్తిమిచ్చే యోహాను టైంలో పైనుంచి స్వరం వచ్చింది, ఈయన నా కుమారుడు. ఆ స్వరం అందరూ వినలేదు సుమా, అది పబ్లిక్ స్వరం కాదు సుమా, అది యోహానికి మాత్రమే వినబడుతుంది. ఆ 1,000 మంది పబ్లిక్ కాదు సుమా, యోహానికి మాత్రమే దర్శనం కనిపిస్తుంది. ఇప్పుడు తండ్రి యోహానికి బయలుపరిచాడేమని, ఇదిగో యేసు ఈయన నా కుమారుడు. యోహానికి మాత్రమే తెలుసు యేసు ఎవరో, తండ్రి ఎవరో. యోహాను వెళ్ళిపోయిన తర్వాత అది యేసుకి తెలుసు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, కుమారుడు ఎవరో తండ్రికి, తండ్రి ఎవరో కుమారునికి తప్ప ఇంకెవరికి తెలియదు. తండ్రిని బయలుపరిచేవాడు కూడా కుమారుడు. కుమారుడు ఎవరికైతే బయలుపరచాలనుకుంటున్నాడో వాళ్ళకు తప్ప తండ్రి ఇంకెవరు తండ్రిని ఎరగరు. అంటే ఇక్కడ బాగా మీరు ధ్యానించాలండి. అంటే ఇక్కడ ఒక మర్మం ఉంది తండ్రి గురించి. ఆ మర్మం మనం పగలగొట్టేది ఎవరంటే యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు చూద్దాం, చదువు అదే కంటిన్యూ చేయండి. మీరు ఆయనను ఎరుగురు, మీరు ఎరగరు, నేను ఎరుగురు అంటాడు. నిజమే కదా మరి. ఎవరికీ తెలియదు తండ్రి ఎవరో, ఆయన తెలుసు. కుమారుడు ఎవరో కూడా ఎవరు తెలియదు. అందుకే ఈయన్ని కుమారుడు అని పిలవట్లేదు. తెలుసా మీకు? యేసుక్రీస్తుని ఎప్పుడు కూడా చాలామంది ఆయన కుమారుడు ఒప్పుకోలేదండి. ఒక యూదుల ఒక ప్రవక్తగాను, వడ్లవను కుమారుడుగాను, మరియమ్మ కుమారుడుగాను ఒప్పుకున్న తప్ప దేవుని కుమారుడని మాత్రము ఇశ్రాయేలు చాలామంది ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే యెహోవాకి శరీర సంబంధమైన కుమారులు ఉండరు. మరి ఇది కుమారుడు అని చెప్తున్నాడు. ఒకసారి అయితే ఏంటి దేవుడు నువ్వు దేవుడు హెచ్చించుకుంటావా? నువ్వు దేవుని కుమారుడు ఎట్లా అవుతావు? అసలే రాళ్ళు తీసుకోవటం వేరే. ఒకసారి మీరు నిజంగా మీ తండ్రిని దేవుడిని ప్రేమించడం తను కూడా ప్రేమిస్తానని చెప్పాడు. చూడండి ఆ మాటలు చాలా లోతైన విషయాలు. ఇప్పుడు చదవండి అమ్మ. ఎరుగరు, మీకు తండ్రి ఉన్నాడు, మీకు తెలియదు అంటున్నాడు. కోపం రాదాలకి మీకు తెలియదు, నాకు తెలుసు అంటున్నాడు. మరి నాకు తెలిసి అన్నప్పుడు వాళ్ళు అడగలు కదా, బాబు మాకు చూపించని. అడగరు, వాళ్ళకి ఇగో ఎక్కువ. చదవండి. నేను మీ వలే ఆయన ఎరగనని చెప్పిన ఎడల నేను మీ వలే అబద్ధకుణ్ణి అవుతాను. కానీ మళ్ళీ అది చెప్తున్నాడు, మీరు ఎరగరు, నాకు మాత్రమే తెలుసు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? బాబు మాకు తెలియదు అన్నావు, మాకు తెలియదు. వాళ్ళు ఇగో ఇష్టాలు ఉందంటే మాకు తెలియపడమేంటి, యెహోవా దేవుడు రక్షకుడు అవసరం రాళ్ళు పీకేస్తున్నారు, కర్రలు ఎత్తేస్తున్నారు. అంతే తప్ప ఒక పాప తెలిసి అన్నావు కదా, అది ఏదో మాకు చెప్పరా అనే టైప్ అయితే ఆ టైప్ ఆఫ్ మెంటల్ అక్కడ దిగలేదండి. వాళ్ళకి ఏదో తెలిసిపోయింది. అంతా వాళ్ళ మొత్తం ఇరుగున్నారు మొత్తం అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర సున్నా ఉంది, ఏమీ లేదు. వర్తమానం ఆ రోజు ప్రవక్త అయిన యేసు యొద్దే ఉంది. ఆయన పగలగొట్టాలి దాన్ని. ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యమై ఉన్నాడు చెప్పాడు. ఇప్పుడు ఆయన అన్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? చదవండి చేయండి అమ్మా. మీ తండ్రి అబ్రహాం నా దినము చూతున్నని. చూడండి, మీ తండ్రి నా దినము చూతున్నని మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించను అన్నాడు. అసలు సంబంధం ఉందా ఆ మాట? అక్కడ సిచ్యువేషన్ సంబంధం ఉందండి. మరి ఎందుకు అన్నాడండి ఆయన?
ఎక్కడికి వెళ్ళిపోయినా మొత్తం పిత్తాడు మూల పురుషుడికి వెళ్ళిపోయి ఉన్నాడు. మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూడాలి ఎంతో కుతూహత కలిగి ఉన్నాడు, తర్వాత చూసేశాడు, ఆనందించేశాడు అన్నాడు. అసలే కన్ఫ్యూజన్లో ఉన్నాం, అసలే గందరగోళంలో ఉన్నాం. తండ్రి ఎవరు అర్థం కావట్లేదు. పైగా ఎరగనని చెప్తున్నాను, మా తండ్రి యెహోవా మాకు తెలుసు. ఒక చోట ఏదేమో మేము అబ్రహాము కుమారులం, మాకు అన్నీ తెలుసు అని చెప్పి అంటారైనా. మాకు చెప్పక్కర్లేదు, నువ్వు అక్రమంగా పుట్టావు, మేము నీతిగా పుట్టాం అన్నారండి. అన్నారు అంటే నీతి అనేది హెచ్చించుకోవడానికా తగ్గించుకోవడానికా? మరి హెచ్చించుకునే జనం ఎక్కువ కనిపిస్తున్నారు నాకు ఈ మార్గంలో. నీతి హెచ్చించుకోవడం కాదు, తగ్గించుకోవడం కానీ హెచ్చించుకోవడం కాదు కదా. అసలు నీతి ఎక్కడొచ్చింది? ఆయన నుంచి వచ్చింది కదా. కుష్ఠరోగిన సిమియోని వల్లే ప్రవర్తించుకోరు సంఘంలో. గతాన్ని మర్చిపోయి నేనేదో గొప్ప వ్యక్తి అనుకుంటూ సంఘంలో కానీ బయట కానీ ప్రవర్తించవద్దు. మనం ఎప్పటికీ కేవలం నిర్మార్తులమే. చదువమ్మా. ఏమంటారు ఇప్పుడు? అబ్రహాం కోసం ఎత్తాడు. ఏమంటారు సార్? అసలు ఈ విషయం చెప్పండి మీకు. అబ్రహాం నా దినాన్ని చూశాడు, నన్ను చూసి ఆనందించాడు అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమంటారు? వయసు కోసం ఆడుతున్నారు. అబ్రహాం వయసు ఎంత? నీ వయసు ఎంత? నీకు 50 సంవత్సరాలు కూడా లేవే. అబ్రహాంకి ఎంత? కొన్ని వేల సంవత్సరాలు. అబ్రహాం నిల్చోటం ఏంటి? నిన్ను చూసి ఆనందించడం ఏంటి అసలే? మళ్ళీ చెప్పాడు ఆయన. మళ్ళీ చదవండి. అందుకు యూదులు, లేవే, నీవు అబ్రహామును చూచితివా? ఏమండి, అబ్రహాముని ఆయన చూశాడా? అబ్రహాం ఆయన యేసుక్రీస్తుని చూశాడా? అబ్రహాముని యేసు చూశాడా? యేసుని అబ్రహాం చూశాడు. ఇక్కడ ఆయన మాటలో మీ తండ్రిని అబ్రహాము నా దినము చూతున్నని, నన్ను నా దినాన్ని నేను అగుపడి ఆ దినము చూస్తానని అనుకున్నాడు. చూసేశాడు, చూసి ఆనందించేశాడు. అంటే నా దినాన్ని అబ్రహాము చూస్తాడని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము చూశాడు కానీ అబ్రహాముని యేసు కాదండి. వీళ్ళేమన్నారు? నీకు సంవత్సరాలు 50 కూడా లేవే, నీవు అబ్రహామును చూచిద్దువా? అబ్రహాము నేను చూడటం కాదురా బాబు, అబ్రహామే నన్ను చూశాడని చెప్తున్నాడు అక్కడ. అప్పుడు వాళ్ళకి మెంటల్ రాకపోతే ఏమవుద్దండి? హాస్పిటల్ తక్కువ అంతే. ఆయన బోధ ఆ జనాలకి ఒక గాఢమైనది, ఒక మర్మమైనది. దాన్ని అలాగే బోధించాడండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అబ్రహామును చూతువా అని ఆయనతో చెప్పగా 58 అంటాడు, యేసు అబ్రహాము పుట్టక మునిపే మళ్ళీ ఇంకో మెట్టేసాడండి. ఇప్పుడు వాళ్ళకి బీపీ పెరగదా? ఏమంటే అసలే సగం బీపీలో ఉన్నారు. ముందే పెరగడన్నాడు, తర్వాత ఏమో నాకే తెలుసు అన్నాడు, మీలే అబద్ధకుని కాదన్నాడు, నేను చూశాను మీరు చూడదన్నాడు. ఇంకా వాళ్ళకి టాపా పెరుగుతూ నీకు అసలు వయసే లేదు, అబ్రహాం చూడటం అబ్రహాం చూడటం కదా, అబ్రహామే నన్ను చూశాడు రా బాబు అంటున్నాడు. ఇంకేమన్నాడు మళ్ళా? అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. ఇక్కడ ఏమో వయసులు చూసుకుంటున్నారు. వయసులు నీకు వయసు 55 లేవన్నారు. అబ్రహాంకి ఎంతో ఉంది, నువ్వేం మళ్ళీ ఏమన్నావు? అబ్రహాం కంటే ముందున్నా అన్నావు. చూడండి దేవునికి స్తోత్రం కలిగాక. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనగానే, కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు ఎత్తిరి కానీ, అంటే ఎత్తేద్దామని రాళ్ళు ఎత్తేసారు అక్కడికి. నిజంగా బీపీ రేజెక్కిపోయి రాళ్ళు పట్టేసుకుని చంపేద్దామన్న కసి కోపం వచ్చేసిందండి ఎవరి మీద. ఆయన అబద్ధం ఆడా? నిజం చెప్పాడండి. ఆయన నిజం చెప్పాడు. నేను ఎరుగుని తండ్రిని, మీరు ఎరగరు. పైపెచ్చికి యెహోవా తండ్రి అంటారు తప్ప అసలు యెహోవా తండ్రి ఎవరు మీకు తెలియదు. కాబట్టి ఏమన్నా ఇక్కడ మర్మగా చెప్పుకుంటూ నేను అబ్రహాం కంటే ముందు ఉన్నానని చెప్పాడు. అసలు వాస్తవానికి అబ్రహాం కంటే ముందు ఎట్లా ఉన్నాడని మనం ఎక్కెళ్తే కనుక మరి మత్తయి ఆదికాండం 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. మరి ఎలా కలమ టైం లేదు. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాను. అబ్రహాం అక్కడే చూశాడు. ఎవరిని? యెహోవాని చూశాడండి. యెహోవా మరియు 2 దేవదూతలు దిగి వచ్చిన చూశాడు. సాష్టాంగ పడ్డాడు. యెహోవాని స్వయంగా చూసిన సందర్భము 14వ అధ్యాయము మరియు 12వ అధ్యాయంలో కనిపిస్తుంటుంది. పేరు స్వరం విన్నాడు. అక్కడ 12వ అధ్యాయం స్వరం విన్నాడు ఆదికాండంలో. 18వ అధ్యాయంలో స్వయంగా చూడగలిగాడు. నాతో ఉన్నారా? చూడగలిగాడు స్వయంగా. అబ్రహాము దగ్గరికి 3 మనుషులు వచ్చారు. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ అనుకున్నారు. సంఘశాఖ ప్రజల పాస్టర్లు అందరూ కూడా తెలుసా మీకు?
అబ్రహాం దగ్గరికి తండ్రి వచ్చాడు, కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు అన్నారు. కానీ పేతురు అబ్రహాం యొక్క ప్రత్యక్షత ఏంటంటే ఒకే ఒక దేవుడు కనిపిస్తున్నాడు. యెహోవా దేవుడిగా చూస్తున్నాడు. యెహోవాకు మాత్రం సాష్టాంగ పడ్డాడు. యెహోవాకు మాత్రమే నమస్కరించాడు. వచ్చాడు, యెహోవా తిన్నాడు, తాగాడు, దీవించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూస్తుంటే ఈ 18కి 12కి మధ్య ఇంకోసారి వచ్చాడండి ఆయన. మొదట వచ్చాడు, రొట్టె ద్రాక్షం తీసుకుని వచ్చాడండి. అంటే షావేలోయలో మొట్టమొదట 12వ అధ్యాయం తర్వాత 14వ అధ్యాయంలో ఆది కాండంలో యుద్ధం తర్వాత గెలిచి వస్తున్నప్పుడు అబ్రహాముకి ఎవరు ఎదురుపడ్డారంటే మెల్కీషెదెకు అండి. ఈ మెల్కీషెదెకుకి ఆది అంతము లేదు. ఈ మెల్కీషెదెకుకి నిరంతరం ఉండే మెల్కీషెదెకు. ఇంకా చెప్పండి, ఈ మెల్కీషెదెకుకి మరియమ్మ లేదు, యోసేపు లేడు, అప్పటికి ఇంకో ఉన్నాడండి ఆయన. అందుకే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, నిరంతరుండేవాడని పౌలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పౌలు ప్రసంగంలో యేసుక్రీస్తే యెహోవా. ఎప్పుడు దొరికింది? అదికి ప్రత్యక్ష దొరికినప్పుడు. నీవేనా అడిగినప్పుడు, అగ్నిస్తంభములు చూచినప్పుడు, అగ్నిస్తంభములు యెహోవా ప్రత్యక్షమయ్యి యేసు కనిపించినప్పుడు అర్థం కానప్పుడు ఎవరు అని అడిగాడు. నేను యేసుని బలిపచ్చాడు. యెహోవాను చూశాడు, యేసుని యెహోవాగా గుర్తించాడండి. అందుకే రోమపత్రిక 9:5లో నిరంతరము సర్వాధికారి దేవుడై ఉండి యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడని చెప్పగలిగాడండి. ఇప్పుడు స్వస్థత వచ్చేసింది, మనకి స్పష్టత. లేఖనాలు వెళ్తూ ఉండగా వచ్చేదే బయలుపట్టండి. ప్రసంగం వెళ్తుండగా వచ్చేదే బయలుపట్టు. యేసుక్రీస్తు ప్రసంగం చేస్తున్నాడు, వెళ్ళిపోతుంది, అందులో సారాంశం మాత్రం శిష్యులు కొట్టేస్తున్నాడండి. ఆయన ఉపమానం చెప్పి కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన వచ్చి అన్నారు, అయ్యా ఏంటంటే ఇది మీకు బయలుపరచబడింది, వారికి కాదని చెప్పాడు. ఇప్పుడు తండ్రి అని చెప్పగలిగాను కానీ వాళ్ళకి చూపించలేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పచ్చా? ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 7. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని. ఇదే పదాన్ని శిష్యుల దగ్గర ఉపయోగించాడు ఆయన. ఇదే బాణం వేసాడు వరకు కూడా. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? 7, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను. ఎందుకు? ఇప్పుడు దాన్ని చూపించబోతున్నాడు. ఇప్పుడు వారికి తండ్రిని బయలుపరిచే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇందా చెప్పినట్టుగా ఎవరికైతే తండ్రిని బయలుపరచాలనుకుంటున్నానో వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ శిష్యులకి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు ఎరుగురు తండ్రి అని చెప్తూ, నేను ఎరుగుదును అని చెప్తూ అంటాడైనా, నా తండ్రిని ఎరుగుదురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరుగుదురు, ఇప్పటి నుండి మీరు ఆయనను. అంటే అప్పుడు దాకా తండ్రి కోసం వాళ్ళకు కూడా అవగాహన లేదు, వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఈ మాట ఇంతకుముందు శాస్త్రుల దగ్గర, పరిసర దగ్గర కానీ ఎక్కడ ఉపయోగించలేదు ప్రభు. కానీ శిష్యుల దగ్గర మాత్రం దాన్ని తెలుస్తున్నాడు. ఎవరిని తెలుస్తున్నాడు? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాడు. మరి ఆయన చూసేసిన తర్వాత ఈయన అడగక్కర్లేదు కదా. మరి వేరుగా ఉన్నట్లయితే ఈయన అంటున్నాడు చూశారని, కానీ పిలుపుకి మాత్రం మిగతా శిష్యులకి మాత్రం కనిపించట్లే. మీరు చూశారంటున్నాడు, మీరు ఎదురు అంటున్నాడు. అప్పుడు వీళ్ళకి అర్థం కాక అసలు తండ్రి ఎవరు చూపించామని అడిగారు. చదవండి. ప్రభువా, తండ్రిని మాకు కనబొచ్చు, మాకు అంతే చాలు అన్నాడు. ఇప్పుడు పైన ఏమన్నాడు? మీరు ఆయన ఎరుగుదురు అన్నాడు. రెండోది ఆయన చూచి ఉన్నారన్నాడు. వాళ్ళు ఇప్పుడు ఆయన ఎరుగు లేరు, చూచి లేరు. కాబట్టి నువ్వు చూపించాను అడిగారు. తండ్రిని మాకు కనబొచ్చు, మాకంతే చాలు అడిగారు. అప్పుడు ఏమన్నాడు ఆయన? యేసు పిలుపు, నేను ఇంతకాలం యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? లేడు కదా ఇంకో తండ్రి, ఉన్నది నేనే కదా. వీళ్ళకి స్పష్టత వచ్చిందండి. ఇప్పుడు ఈయన చెప్పిన మాటకి యెషయా గ్రంథం 9:6కి ముడేయండి. రండి, వెనక్కి రండి. ప్రవక్తలు చెప్పిన దాన్ని క్రీస్తు నెరవేర్చాలి. యెషయా గ్రంథం 9:6 లేక గుడ్, చదువు. ఇప్పుడు యెషయా 9:6లో ఈ ప్రవచనం ఎవరి కోసం అనేది ప్రతి క్రిస్మస్కు త్వరగా వచ్చేస్తుంది త్వరలోని. మళ్ళా
ప్రతి ఒక్కడు తెరిచి చదువుతాడు, దీన్ని చదివిస్తాడు కూడా. ఎవరికి చదువుతాడు, చదివిస్తాడు, కానీ అందులో ఏముందో వారికి తెలియదండి. అదే మర్మం. ఇది క్రిస్మస్లో చదివిస్తారు, క్రీస్తునే అనుభవిస్తారు, కానీ అక్కడ తండ్రిని ఒప్పుకోరండి. చదువు ఏలనగా మన శిశు పుట్టింది, కుమారుని గురించి పడింది, రాజీభారం, ఆశ్చర్యకాడు ఆయన. అంటే ఈ కుమారుడే ఆశ్చర్యకాడు, ఈ కుమారుడే ఆలోచనకర్త, ఈ కుమారుడే బలవంతుడైన దేవుడు. ఇంకా ఉంది, నిత్యుడగు తండ్రి అని చెప్పేశాడు. యెషయా ప్రవచనంలో పుట్టబోతున్న కుమారుడే దేవుడు, పుట్టబోతున్న కుమారుడే నిత్యుడగు తండ్రి అని చెప్పేశాడు. ఇది క్రిస్మస్ చదివిస్తారు అందరూ. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అంటారు. దాన్ని చదివిస్తూ యేసుక్రీస్తు బాప్తీసం చదివిస్తూ కూడా మనం తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మనాలు బాప్తీసము ఇవ్వవలను, పొందవలని చెప్తారు. స్త్రీ బోధించకూడదని చదువుతూ కూడా స్త్రీలను అభిషేకిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు లేఖనాలు చదువుకుంటూ పోతున్నారు తప్ప ఎటువంటి బయలుపాటు వారికి లేదు. నపుంసకుడి వల్లే ఉన్నారని చెప్పుకోవాలి. కానీ మీరు నపుంసకులు మాత్రం ఉండొద్దండి, పిలుపు వల్లే ఉండాలి మీరు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు 14:6 బయలుపరిచింది ఏంటంటే, యెషయా గ్రంథం ఎవరినైతే బయలుపరిచాడో అది నేనే చెప్తున్నాడు. అంటే తండ్రిని నేనే అని చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ప్రపంచమంతా తండ్రి ఎవరినంటున్నారు? యెహోవాను అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి అని పిలుస్తున్నది ఈయన పిలుస్తున్నాడా? ఈయన పిలుస్తున్నాడా? చెప్పాలి. మరి ప్రపంచంలో పరిశుద్ధాత్మ వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు, సంబంధాలు లేవు వాళ్ళకి. కానీ దేవుడు ఒక్కడే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు యెహోవాను తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు చెప్పినట్లుగా, పౌలు చెప్పినట్లుగా, క్రీస్తు చెప్పినట్లుగా ఈ లేఖనాన్ని తీసుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అవును యేసుక్రీస్తుకి యెహోవాయే తండ్రి అంటారు. అంటే యెహోవా యేసుక్రీస్తు తండ్రి అయితే మరి యెహోవాకి పరిశుద్ధాత్మ ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఆయన వేరు. వాళ్ళ దృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే కదా మూడు కుర్చీలు వేస్తున్నారు, ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి, త్రిత్వము త్రియేక దేవుడు అని చెప్పి, ఆమేన్ 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 అని 3 సార్లు చెప్తారు. బాప్తిసం 3 సార్లు ఇస్తారు, 3 ముందు ముందు ఉంటారు, 3 పత్రికలు చదువుతారు. బైబిల్ మొత్తం 3 ముక్కలు చేశారు. ఆదికాండం, అదే పాత నిబంధన గ్రంథం, సువార్త గ్రంథం, పత్రిక గ్రంథములు. అంటే వీళ్ళు ఖచ్చితంగా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్ముతున్నారు. అర్థం ముగ్గురు వేరు వేరు అని నమ్ముతున్నారు. సంబంధం లేవు. తండ్రికి పరిశుద్ధాత్మ సంబంధం లేదు. సంబంధం అంతా ఎప్పుడో తండ్రికి కుమారునికి ఉన్నట్టు చెప్తున్నారు అందరూ. ఇక దీంట్లో పరిశుద్ధాత్మ సంబంధం లేదు. ఈయన వేరు. ఈయన తండ్రి ఎవరు? యెహోవా. కానీ ఈయన పుట్టు కోసం మన ప్రవర్తనాడు. మత్తయి సువార్త 1:18 ప్రకారంగా యేసుక్రీస్తు తండ్రి యెహోవా కాదు, పరిశుద్ధాత్మ అనాలి. సరే, పరిశుద్ధాత్మ తండ్రి అయితే, ఈయన తండ్రి అయితే, ఇప్పుడు యేసుకి ఇద్దరు తండ్రులా? నో. మరి వేరుగా చేసేసినప్పుడు ఇక్కడ యెహోవా తండ్రి వేరు, పరిశుద్ధాత్మ తండ్రి వేరు. ఈయన పుట్టిందేం పరిశుద్ధాత్మ ద్వారా, ఈయన తండ్రి పరిశుద్ధాత్మ అయితే ఈయన ఎవరిని పిలుస్తున్నాడు? ఇక్కడ ఈయన తండ్రి పిలుస్తున్నాడు. నాతో ఉన్నారా? ఆయన కూడా ఈయన తండ్రిని పిలుస్తున్నాడండి. అప్పుడు ఏం చేయాలి మనం? పరిశుద్ధాత్మ యెహోవా ఒకటని వేసుకోవాలి. బౌతార్ ఆ ఇద్దరు ఒకటే, ఇద్దరు కాదు అసలే. యెహోవా దేవుడే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు తర్వాత వచ్చింది అనుకుంటున్నాం మనం. దావీదు కాలంలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నది. తెలుసా మీకు? కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో 10-11 చదివినట్లయితే, పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినాన్ని మాత్రమే వచ్చింది అనుకుంటున్నాం. కాదు, అంతకు ముందు కూడా ఉంది. పుట్టించుము, త్రోసివేయకుము, పట్టుకోండి నీ పరిశుద్ధాత్మ నా అద్దె నుంచి. అంటే ఇప్పుడు దావీదులో పరిశుద్ధత ఉందా లేదా? మరి దావీదు కన్నా ముందు పరిశుద్ధాత్మ ఉన్నది లేదా? మాట్లాడండి. ఈ పరిశుద్ధాత్మయే దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ గనక అంటాడు యేసుక్రీస్తు వారు.
ఇప్పుడు ఆ ఆత్మ యెహోవా. ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు, ఒకే ఒక్క ఆత్మ ఉన్నది. తండ్రి ఆయనే, ఆత్మ ఆయనే. ఇప్పుడు యెహోవాయే పరిశుద్ధాత్మ అండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, నా తండ్రి యెహోవాయే, నా దృష్టిలో యెహోవాయే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు ఒకటి చేస్తున్నాడండి, సంఘం ఏమో రెండు చేసినట్లయితే సంఘం ఏం ఒప్పుకోవాలి? ఇప్పుడు యేసు ప్రభుకి ఇద్దరు తండ్రులను ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా? మరి ఒప్పుకోరు. ఇండైరెక్ట్ గారి ఉద్దేశం ఏంటంటే, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరు వేరు. కాబట్టి కుమారుడికి యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి అనే ఆలోచన వారికి లేనే లేదు. కానీ మత్తయి సువార్త చెప్తుంది, పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించింది. కాబట్టి పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తుకు తండ్రి. మరి యెహోవా ఎవరు? అసలు యెహోవే పరిశుద్ధాత్మ. అది మర్మం. వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు వేరు, నువ్వు ఎక్కడ కూర్చో, పిలిస్తే రా, అప్పుడు రావద్దు అన్నారు. ఆయన ఏమో సింహాసనం ఎక్కించేసి దిగొద్దు, అక్కడే ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేశారు? మొత్తం ముగ్గురిని వేడి చేశారు. అంటే ఒక్క దేవుడు 3 ముక్కలు చేసుకున్నారండి. ఆయన వచ్చి ఏమన్నాడు? నా తండ్రి పైన ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు అన్నాడు కదా. పరలోకమున నా తండ్రి అన్నాడు. మళ్ళీ అంటాడు, తండ్రి నాలో ఉన్నాడు. పరలోకమున తండ్రి నాలో ఎలాగొచ్చాడు? ఆత్మలో ఉన్నాడు. నా ఆత్మ మీకు ఇచ్చుచున్నా అన్నాడు. మళ్ళీ అంటే తండ్రి ఆత్మయే కుమారుని ఆత్మ, కుమారుని ఆత్మయే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మయే అపోస్తులలో ఉన్నటువంటి ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మయే మన అందరి మీద ఉన్న ఆత్మ కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రిని పరిశుద్ధాత్మని ఒక్కని చేశాడండి. సంఘాలు ఏమన్నాయి? నో, కుదరదు, ఈయన వేరు, ఆయన వేరు, తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్నారు. అంటే సంఘాలని యేసుక్రీస్తుకి ఇద్దరు తండ్రులు ఇస్తున్నారు. ఇద్దరు తండ్రుల చేత పుట్టినవాడు దేవుడు ఎట్లా అవుతాడు? ఇద్దరు తండ్రుల చేత పుట్టినవాడు అక్రమ సముద్రం అవుతాడండి. అసలే తండ్రి ఒక్కడే కదా, బైబిల్ ప్రకారం మనందరూ తండ్రి ఒక్కడే కదా. మరి పరిశుద్ధాత్మనే తండ్రిగా ఒప్పుకున్నట్లయితే, యెహోవానే పరిశుద్ధాత్మ ఒప్పుకున్నట్లయితే, యేసు చెప్పిన బోధలో అర్థం ఉంది, నా తండ్రియే నాలో ఉన్నాడు అని. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు యెహోవాని, పరిశుద్ధాత్మని ఒకే తండ్రిగా చూస్తున్నాడు. సంఘాలేమో కాదు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తండ్రిని బయలుపరిచింది ఎవరు? ఇప్పుడు శిష్యులకి ఆయనే. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ముగింపుకు వచ్చేస్తున్న పేరు ఈ మాట చదివి వినిపిస్తున్నాను. చూడండి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుకు తండ్రి ఎవరు? మత్తయి సువార్త 1:18 ప్రకారంగా దేవుడు తన తండ్రిని యేసు స్వయంగా చెప్పుకున్నాడు. మనము తరచుగా వాడే తండ్రి అగు దేవుడు, పరిశుద్ధాత్ముడగు దేవుడు అనే మాటలు తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఒక్కటే అని కనబరుచుచున్నవి. ఏమన్నాడు ఇప్పుడైనా? తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఒకటే అని కనబరుచుచున్నవి. నిశ్చయముగా వారు ఒకటే, లేదా యేసుకి ఇద్దరు తండ్రులు ఉన్నారని ఒప్పుకోవాల్సిందే. కానీ గమనించండి, ఆయన తండ్రి ఒక్కడే అని యేసు చెప్పాను, ఇద్దరు కాదు. ఇద్దరినిచ్చింది సంఘాలు. యెహోవా వేరు, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏమొద్ది? వాక్య ప్రకారం చూసినప్పుడైతే, లేఖనం ప్రకారముగా, లీగల్గా చెప్పాలంటే ఎవిడెన్స్ ప్రకారముగా పుట్టింది ఎవరికంటే ఆయన యెహోవా కాదు. ఎవరికి? పరిశుద్ధాత్మ. వాళ్ళ దృష్టిలో యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు. కానీ వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు తండ్రిని ఇచ్చారు, యెహోవాని ఇచ్చారు. కానీ ఈయనేమన్నాడు? ఈయనే ఈయన, ఈయనే ఈయన, నాకు తండ్రి ఒక్కడే అంటున్నాడు అండి. అర్థమైందా? ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారని మా జనులు ఆలోచిస్తూ ఉంటారు. క్రీస్తకము 325 సంవత్సరంలో నైసియా సభ వద్ద ఆది సంస్థాపక సిద్ధాంతమైనది. ఈ త్రిత్వము పూర్తిగా లేఖనాసారము కాదు, రోమ్ యొక్క అనేక దేవుళ్ళపై ఆధారపడినది. వారు కలిగి ఉన్న అనేక దేవుళ్ళకు రోమన్లు ప్రార్థించి ఉండేవారు. పూర్వీకులకు కూడా వారు చచ్చిన వారు కూడా ప్రార్థన చేసేవారు. పరిశుద్ధులను కలిగి ఉన్నవారు కాబట్టి వారు బహుస్పతి, వీనస్, మార్స్ మొదలగు వారి బదులుగా వారు పౌలు, పేతురు, ఫాతిమా, క్రిస్టోఫర్ వగేరా పేర్లు పెట్టుకున్నారు. కేవలం ఒక్క దేవునితో వారు అన్య మతమున వారు పని చేయించారు. అందువల్ల వారు ఆయనను ముగ్గురుగా చీల్చేశారు.
మరియు వారి పితరులను మధ్యవర్తులుగా చేసుకున్నారు. ఇది రోములో జరిగిన కార్యం. రోములో 325 సంవత్సరంలో అక్కడ ఒక్క దేవుణ్ణి ముగ్గురుగా చేశారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు, త్రియేక దేవుడు. మనకు దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు ఉన్నారని చెప్పి అక్కడ ఇంజెక్షన్ చేశారు. అక్కడి నుంచి మొదలుకొని వారు ఏం చేశారంటే బృహస్పతి, వేనస్, మార్స్ అని పేర్లు పెట్టుకున్నారట. అంతేకాదు పాత దేవుళ్ళకు కొత్త పేర్లు పెట్టుకున్నారట. రోమా అనేది అన్యమతం. అనేక దేవుళ్ళు ఆరాధించేవారు రోమీయులు. ఈ అన్యమతానికి, అన్య దేశానికి అన్య దేవుళ్ళు, బోలు దేవుళ్ళు మంది ఉంటే, బహుదేవులు ఉంటుంటే మళ్ళీ ముగ్గురు దేవుళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు. ఆ ముగ్గురు దేవుళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అప్పటికే వారికి దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళతో పాటు దేవుళ్ళు కలుపుకున్నారు. ఈ దేవుళ్ళకి కొత్త పేర్లు పెట్టారట. పరిశుద్ధ పౌలు, పరిశుద్ధ పేతురు, ఫాతిమా, క్రిస్టఫర్, జోసెఫ్, సెయింట్ జోసెఫ్ అనే పేర్లు పెట్టుకొచ్చారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వారు మధ్యవర్తులుగా ఉంటారు అని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్పించారండి. అందుకే వారు మరియమ్మ ప్రార్థన చేస్తున్నారు. అర్థమైందా? ప్రార్థన మరియమ్మక్క చేయాల్సింది. మరియమ్మ కుమారుని యేసుక్రీస్తు చేయాలి. ఆమెకు కూడా పరిశుద్ధాత్మ కావాలనే 108 మందితో పాటు మేడగదిలో ఆమె కూడా పరిశుద్ధాత్మ కనిపెట్టిన వారిలో ఒకటి మరియ, కన్య మరియ కూడా. వీళ్ళు వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తున్నారు. నేర్పారు. ఆమెతో అయిపోయిందంటే ఫాదర్స్, నన్స్, చనిపోయిన వారి యొక్క పేర్ల మీద కూడా వారు ఏం చేస్తారు? పూజ చేస్తున్నారు. ప్రవక్త అన్నాడు, వగేరా వాళ్ళకు ఉన్నారు. ఒక్క దేవుడిని అన్యమతముగా చీల్చివేశారు. అప్పటి నుంచి 3 కార్యాలయములు లేక 3 బయలుపాట్లు కలిగిన కేవలం ఒక్క దేవుడే ఉన్నాడని గ్రహించటంలో జనులు విఫలమైపోయారు. అప్పటి నుండి ఫ్రమ్ ద బిగినింగ్ కాదు, 325 సంవత్సరం నుంచి ఎప్పుడైతే చేర్చబడిందో 3 కార్యాలయాన్ని, 3 బయలుపాట్లు. 3 కార్యాలయం అంటే తండ్రిగా కార్యాలయం, కుమారుడిగా కార్యాలయం, పరిశుద్ధాత్మ కార్యాలయం. పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చింది. పాత నిబంధనలో యెహోవా దేవుడే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు. కొత్త నిబంధనలోనే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడిగా దిగి వచ్చాడు. ఇది 3 కార్యాలు, 3 బయలుపాట్లు. తండ్రిగా పైన ఉన్నాడు, కుమారుడిగా కిందకు వచ్చాడు, పరిశుద్ధాత్మగా ఉండి లోపల ఉండి నాయకుడిగా నడిపిస్తున్నాడు. ఇది 3 బయలుపాట్లు. కేవలం ఒక్క దేవుడు ఉన్నాడని గ్రహించడంలో జనులు అప్పటి నుంచి విఫలమైపోయారు. లేఖన ప్రకారం దేవుడు ఒక్కడే అని వారికి తెలుసు. చూసారా? లేఖన ప్రకారం దేవుడు ఒక్కడని వారికి తెలుసు. వాళ్ళు బోధిస్తున్నారు కూడా దేవుడు ఒక్కడని, బల్లగుద్ది బోధిస్తున్నారు. ఆ ఒక్క దేవుడు అని చెప్తూ మళ్ళా ముగ్గురు అని చెప్తున్నారు. ఇది అక్కడ పుట్టింది. వారికి తెలుసు, లేఖన ప్రకారం దేవుడు ఒక్కడని తెలుసు. కానీ దేవుణ్ణి ఒక ద్రాక్ష గెలవలే, ఒక దైవత్వం అందరి మధ్య సమానంగా పంచబడిన 3 వ్యక్తులుగా చేయుటకు వారు ప్రయత్నించుదురు. ద్రాక్షాలు తీసి పంచినట్టుగా ఇదిగో తండ్రి, ఇది కుమారుడు, ఇది పరిశుద్ధాత్మ అని చెప్పి దాన్ని తీసుకొచ్చారట. దాన్ని మళ్ళీ ఉదాహరణలు ఏంటుకున్నారు? కొబ్బరికాయలో నీళ్ళు ఉంటాయి, కొబ్బరికాయలో గుంజు ఉంటుంది, కొబ్బరికాయలో ఇది ఉంటుంది. తర్వాత దానికి మళ్ళీ ఉదాహరణ ఏంటి? ఆవిరి, నీరు, ఐసు. ఉదాహరణలు కూడా బాగా సరిపోతాయి. కానీ అన్నీ కలుపుతుంది ఒకటే నీరే. 3 లేవు. ఆ ఉపమానం కూడా అది మీకు అర్థమవుతుంది. మళ్ళీ తెలివిగా కొబ్బరి చెప్ప పైన అది తొక్క, ఆ తర్వాత ఇంకో తొక్క, లోపల తెలిపోదు తండ్రి, కుమార, పరిశుద్ధ. మనకు కూడా అబ్బా ఎంత మర్మం బోధించాడని సంఘశాఖలు కొట్టేసుకుంటున్నారు. సంఘశాఖలు కొట్టేసుకుంటారు. అబ్బా ఈ మర్మం కొబ్బరికాయతో పోల్చాడు, సీతాఫలంతో పోల్చాడు. సీతాఫలం పచ్చగా ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది. నీరు ఆవిరి గాలి, నీరు ఆవిరి ఐసు. చూస్తాకి బాగానే ఉంది సత్యంగా, కానీ సత్యము కాదనే విషయం ఇంకంత జ్ఞానం లేదండి. ప్రపంచం అంతా ఇదే బాధ. కానీ దీన్ని బయలుపరిచినవాడు కడవరి కాల ప్రవక్త. ఆమెను చెప్తారా? ముగింపుకు వస్తున్నాను. తిమోతి పత్రిక 3:16లో చాలా స్పష్టంగా చెప్పాడు, వితౌట్ కాంట్రవర్సరీ. వితౌట్ కాంట్రవర్సరీ అంటే నిరక్షేపముగా అర్థం. చూడండి, వితౌట్ కాంట్రవర్సరీ. Great is the mystery of God line. God was manifest in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. దీని తెలుగులో చదివితే నిరక్షేపముగా, వితౌట్ కాంట్రవర్సీ. గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ లైన్. దైవభక్తి నుంచి మర్మం గొప్పదే ఉన్నది. God was manifest in the flesh.
ఆయన. ఈ ఆయన అనే పదం కరెక్ట్ కాదు. అది బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారముగా గాడ్ దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడని చెప్పాడండి. ఇప్పుడు పౌలు ఏ విధంగా అయితే తండ్రి స్తుతింపబడును పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడో, అదే పౌలు క్రీస్తు సర్వాధికారి దేవుడిని చెప్తున్నాడు. అదే పౌలు యెహోవాను చూసి యేసుక్రీస్తు అని చెప్పాడు. పాత నిబంధన యెహోవా దేవుడు, కొత్త నిబంధన బోధించాడు. అదే పౌలు ఇక్కడ ఏమంటాడంటే దేవుడు శరీరధారి అయిపోయాడు అని చెప్తున్నాడు. రూపాయికి కాయిన్ రెండు వైపులా ఉంటుందండి. బొమ్మ బొరుసు అంటారు. బొమ్మని చదువుతున్నారు, బొరుసు చూడలేదు. రెండు వైపులు చూడాలి. సంఘశాఖ ఒకవైపు చూస్తుందండి. మరి మీరు లేక మనము రెండు వైపు చూస్తున్నాం. కాయిన్కి ఒకవైపు అయినా కుమారుడిగా ఉన్నాడు, కాయిన్కి వైపు అయినా కాయిన్కి వైపు అయినా ఎలా ఉన్నాడంటే ఒక ప్రవక్తగా ఉన్నాడు. చెప్పాలంటే సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు. ఇంకోవైపు ఏమో సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. ఇది బయలుపాటు. కాయిన్కి ఒకవైపు చూసేది సంఘశాఖ, సంఘశాఖని బయటకు వచ్చిన వధువు రెండు వైపులు చూస్తుందండి. ఎక్కడున్నారో చూడండి. మీరు వాళ్ళు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు చూడండి. వారు ఏం కలిగి ఉన్నారు, మీరేం కలిగి ఉన్నారు. వారంతా గందరగోళం బోధ కలిగి ఉన్నారు. మీరు ఎటువంటి గందరగోళం లేని బోధ కలిగి ఉన్నారనే సంగతి మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలిగగా. హల్లెలూయా. గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు శరీరుడిగా ప్రత్యక్షుడు అయ్యానని పదం కరెక్ట్. జస్టిఫైడ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మ విషయంలో నీతిపడి తీర్చబడ్డాడు. సీన్ ఆఫ్ ద ఏంజల్స్, దేవదూతలు కనబడ్డాడు. ప్రీచెడ్ అండ్ టు ద జెంటల్, రక్షకుడని అన్యులకి, జనులు కాదు, అక్కడ జనులు కూడా కరెక్ట్ కాదండి. రక్షకుడని అన్యులకు, అన్యుల్లో ప్రకటించబడినది కరెక్ట్. జనములు కాదు, అన్య జనములు అనేది కరెక్ట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్. అంటే ప్రీచెడ్ అండ్ టు ద జెంటల్స్. అండ్ జెంటల్స్ అంటే జనులు కాదండి. జెంటల్స్ అనగా అన్యజనుల్లో ప్రకటించబడెను. తర్వాత బిలీవ్డ్ ఆన్ ద వరల్డ్, లోకములో అది నమ్మబడెను. రిసీవ్డ్ ఆఫ్ ద అంటు గ్లోరీ, ఆరోహణుడై యేసుక్రీస్తు తేజోమోడైపోయాడు. ఇది సత్యం. ఈ అంతట్లో పౌలు గారు చెప్పిన ఈ బోధ అంతట్లో దేవుడు శరీరధారిగా వచ్చాడనేది సత్యము. ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ సృష్టికర్త ఉన్నాడో, ఏ తండ్రి అయితే ఉన్నాడో, ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యం శరీరధారి అయిందండి. యోహాను కూడా అది చెప్పాడు. ఆది వాక్యము దేవుడి వాక్యం, ఆ వాక్యం శరీరధారి మన మధ్య నివసించిందని చెప్పాడు. కాయిన్కి మరోవైపు మీరు చూడగలిగారు. సంఘం ప్రపంచం కాయిన్ వైపు చూస్తుంది, కానీ వధువు అయితే రెండు వైపులా చూస్తుంది. ఎంత ధన్యులండి మీరు. మీ కృపవర్తమానాన్ని కాల కింద తొక్కేసుకుని పాడు చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలిగాక. ముగింపుకు వస్తున్నాను, అయిపోయింది పేరు అక్కడ. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సే. ఇట్ డజంట్ సే ఏ థింగ్ అబౌట్ ఫస్ట్, ఏ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్ ఇయర్. ఈ విధంగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ మొదటి వ్యక్తి గురించి కానీ, రెండో వ్యక్తి గురించి కానీ, లేక మూడో వ్యక్తి గురించి కానీ బైబిల్ చెప్పడం లేదు. ఇట్ ఈస్ సే God was manifest in the flesh. దేవుడు శరీరమందు ప్రత్యక్షమైనని బైబిల్ చెప్తున్నది. గ్లోరీ చెప్దామా, దీన్ని మైంపడదామా? వన్ గాడ్, దట్ వన్ గాడ్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. ఒక్క దేవుడే, ఆ ఒక్క దేవుడే శరీరమందు ప్రత్యక్షమయ్యాడండి. దట్ ఎనఫ్ టు సెటిల్ ఇట్ అన్నాడండి. ఇది చాలు అన్నాడండి. బాబా ఎంత స్పష్టంగా చెప్పాడన్నమాట. ఏం చాలు? ఒక్క దేవుడే శరీరమందు ప్రత్యక్షపరచబడ్డాడు. గాడ్ కేమ్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్. దేవుడు ఒక మానవ రూపంలో వచ్చేసాడు. దట్ డిడ్ నాట్ మేక్ హిమ్ అనదర్ గాడ్. అందువలన మరొక దేవుడు కాడు కానీ హీ వాస్ గాడ్, ఆయనే దేవుడు. ద సేమ్ గాడ్, అదే దేవుడు. ఏ దేవుడైతే ఉన్నాడనుకున్నామో ద సేమ్ గాడ్ ప్రత్యక్షపరచబడ్డాడు. ఇట్ వాస్ ఏ రివల్యూషన్ దెన్, అది ప్రత్యక్షత. ఇట్ ఈజ్ ఏ రివల్యూషన్ నౌ, ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడినది. ఏమని? వన్ గాడ్, ఒకే దేవుడు అని.
దేవుడు దీవించిన గాక. నేను చెప్పినది నా సొంత, నేను చెప్పిన వివరణ నా సొంత వివరణ కాదు. ఈ కాలాన్ని పంపిన ప్రవక్త ఇచ్చిన వివరణ. దీనిగా తీసుకోండి, దీనికి ఏమి కలపొద్దు, తీయొద్దు పేరు. ఈ ప్రత్యక్షతను మీరు మోసుకుపోతారా? ఈ ప్రత్యక్షతను తీసుకెళ్తారా అని అడుగుతున్నాను. కళ్ళు మూసుకొని పేరు, చేతుల పైకి